ఓఫిర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు మరొకసారి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేకమైన మరియు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంతో మేము ముందుకు వస్తున్నాము. ఈరోజు మన అంశం అంత్యకాలపు సంభవాల నెరవేర్పుకు మూలమైన యుద్ధమేది. ఇది ఈనాటి మన అంశంలోనికి చర్చలోనికి వెళ్ళడానికి ముందు కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలని ప్రస్తావించాలని ఆశపడుతూ ఉన్నాను. మనందరికీ తెలిసినటువంటి విషయం, గత 9 రోజులుగా మరి రష్యా ఉక్రెయిన్ దేశం మీద యుద్ధం చేస్తూ ఉన్నది. బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది. మరి ఎంతో ప్రాణ నష్టం, ఎంతో ఆస్తి నష్టం. మరి ఉక్రెయిన్ వాసులందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయంతో మరి ఏం జరుగుతుందో అన్నటువంటి భయాందోళనల మధ్యలో ఉన్నారు. మరి ఇట్లాంటి యుద్ధాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి, ఈ విషయంలో అసలు బైబిల్ ఏం చెబుతుంది, మరి క్రైస్తవుడిగా బైబిల్ దృక్కోణంలో ఈ విషయాలను మనం ఎలా చూడాలి అనే విషయాలను మనం వక్తలను అడిగి తెలుసుకుందాం. ఈనాటి మన చర్చకు మరి అమెరికా నుండి ప్రముఖ దైవజనులు మరి పాస్టర్ జోనాథన్ నాయక్ గారు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. జోనాథన్ నాయక్ గారు, మీకు ప్రత్యేకంగా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. చర్చలోకి మీకు స్వాగతం పలుకుతున్నాము. మరి అదేవిధంగా మరి ఆస్ట్రేలియా నుంచి సిస్టర్ ప్రశాంతి కాల్విన్ గారు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రశాంతి గారు, మీకు కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. చర్చలోకి స్వాగతం పలుకుతూ ఉన్నాము. మరి చర్చలోకి ముందుకు మనం కొనసాగుదాం. మొదటిగా జోనాథన్ నాయక్ గారు, మరి ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి అసలు కారణాలు ఏంటి? రష్యా ఏం ఆశించి మరి ఉక్రెయిన్ మీద, చిన్న దేశమైనటువంటి ఉక్రెయిన్ మీద అంతగా దాడి చేస్తా ఉంది? ఈ విషయాలు మాకు వివరించండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ అమృత్ గారు ఫర్ యాంకరింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఫర్ ఇన్వైటింగ్ us, and థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us ఆన్ దిస్ ప్రోగ్రామ్. అలాగే ప్రియ సహోదరి సహదాసురాలైనటువంటి సిస్టర్ ప్రశాంతి కాల్విన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అత్యంత కీలకమైనటువంటి పరిణామాలు మరి దేశంలోను ప్రపంచంలోను మరి జరుగుతున్నటువంటి ఈ వేళ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి చర్చ మరి చేస్తున్నటువంటి ఓఫిర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులకు, ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు, శుభములు మరి తెలియజేస్తున్నాను. మరి మొట్టమొదట మరి మీరు అడిగిన ప్రశ్న, రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధానికి మూలాలు ఏమిటి? వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ బిహైండ్ దిస్ వార్? యుద్ధానికి కారణం, ఎందుకంటే చిన్న చిన్న కారణాలతో యుద్ధాలు అనేవి జరగవు. బలమైన కారణాలు ఉంటాయి. దేశానికి మధ్య ఒక బలమైన కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు యుద్ధం అనేది జరుగుతుంది. సో ఈ రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధానికి కారణం ఏంటి, మూలం ఏంటి అని మనం 1-2 విషయాలు మనం తెలుసుకొని చర్చలోకి ముందుకెళ్దాం. సో మొట్టమొదట మనం రష్యా చరిత్రను కానీ మనం తరచి చూసినట్లయితే, మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1919 వరకు, దాదాపు 5 సంవత్సరాలుగా, 1918 వరకు దాదాపు 4 సంవత్సరాలుగా మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు 1917లో సోవియట్ యూనియన్ అనేది ఫామ్ అయింది. ఒకసారి మీకు మ్యాప్లో ఒకసారి చూపిస్తాను. సోవియట్ రష్యా, ద యూనియన్ ఆఫ్ సోవియట్ రష్యా అనే మ్యాప్ను మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే, ద సోవియట్ యూనియన్ వాజ్ ఫార్మ్డ్ ఆఫ్ 15 countries, 15 members. అంటే రష్యాతో కలిపి 15 దేశాలు సోవియట్ యూనియన్గా ఏర్పడ్డాయి. అందులో పెద్ద దేశం ఆబ్వియస్గా రష్యానే ఉంటుంది. మరి కమ్యూనిస్ట్ దేశంగా మరి రష్యా యొక్క ఆధ్వర్యంలో, రష్యా యొక్క అధికారం కింద, రష్యా యొక్క ఆధిపత్యం కింద అనుకోవచ్చు. సోవియట్ యూనియన్ అనేది 1917లో
మరి ఫామ్ అయింది. అంటే ఈ 15 దేశాలన్నీ కూడా క్లబ్ అయిపోయి ఒక దేశముగా, లేకపోతే ఒక భూభాగముగా, లేకపోతే ఒక యూనియన్‌గా ఏర్పడినటువంటి విషయం మనం చూస్తాం. తరువాత 1991లో ఈ సోవియట్ యూనియన్ అనేది డిజాల్వ్ అయిపోయింది. అంటే వీరి మధ్య ఉన్నటువంటి ఐక్యత, ఏకభావం అనేది డిస్టర్బ్ అయిపోయి ఈ సోవియట్ యూనియన్ అనేది కంప్లీట్‌గా డిజాల్వ్ అయిపోయి ఏ దేశానికి ఆ దేశం స్వతంత్ర దేశం అయిపోయింది. ఇప్పుడు ఈ 15 దేశాల్లో మనం యుక్రెయిన్‌ని కూడా ఇక్కడ స్పష్టంగా మనం చూస్తాం. 6 నంబర్ 6 మీరు చూసినట్లయితే సో సోవియట్ యూనియన్‌లో యుక్రెయిన్ అనేది ఒక భూభాగం. ఒకప్పుడు కలిసి రష్యాతోనే సోవియట్ యూనియన్‌లోనే కలిసి ఉన్నది. అయితే 1991 తర్వాత ఈ 15 దేశాలు కూడా ఏ దేశానికి ఆ దేశాలు స్వతంత్ర దేశాలుగా, ఇండిపెండెంట్ కంట్రీస్‌గా స్ప్లిట్ అయిపోయాయి. ఎవరికి వారు వెళ్ళిపోవడం జరిగింది. ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు రష్యా పరిస్థితి ఎలా అంటే, మనం బైబిల్ విద్యార్థులుగా మన ఈజిప్టును మనం ఒకసారి చూసినట్లయితే మోషే కాలంలో మరి మోషే ద్వారా దేవుడు పంపినటువంటి తెగుళ్ళు, దేవుడు పంపిన తీర్పుల్ని భరించలేక, తట్టుకోలేక ఫైనల్‌గా ఫెరో ఒక ఫైనల్ డెసిషన్ తీసుకున్నాడు. తమ నుండి ఇశ్రాయేలుని పంపించాలని. అలా పంపించినటువంటి కొద్ది సమయానికే ఆయన మనసు మార్చుకున్నాడు. వెళ్ళమనైతే చెప్పాడు, వెళ్ళిపోండి అనైతే ఆజ్ఞాపించాడు గానీ, అది మనఃపూర్వకంగా ఇచ్చిన జడ్జిమెంట్ కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడు తెచ్చినటువంటి ఒత్తిడిని బట్టి బయటికి వెళ్ళమన్నాడని అన్నాడు గాని, మనసులో అయితే ఇష్టపూర్వకంగా ఇశ్రాయేలుని పంపలేదు. అందుకేం చేస్తాడు, తన రథాల్ని, సైన్యాల్ని మనం సిద్ధం చేసుకొని మళ్ళా ఇశ్రాయేలుని తరుముతాడు. మళ్ళా ఇశ్రాయేలు వెంటబడతాడు. మళ్ళా వారిని వెనక్కి తీసుకురావడానికి, మళ్ళా వారిని బానిసలుగా చేసుకోవడానికి పొమ్మన్నటువంటి ఫరోనే వాళ్ళెంట పరిగెత్తినట్టుగా, వాళ్ళను తరిమినట్టుగా ఈ సోవియట్ నుంచి, యూనియన్ నుంచి స్ప్లిట్ అయిపోయినటువంటి అన్ని దేశాలు స్వతంత్ర దేశాలుగా మారిపోయిన ఈ భూభాగాన్ని మరలా రష్యా ఇన్వేడ్ చేసుకోవాలి. మళ్ళా ఇన్వెన్షన్ స్టార్ట్ చేయాలి. మళ్ళా ఆ భూభాగాన్ని రష్యాలో కలపాలి. తద్వారా నేను సూపర్ పవర్ కావాలి అనేటువంటి భావంతో రష్యా ఉంది. అయితే రష్యా యొక్క ఆధిపత్యము గాని, రష్యా యొక్క సహచర్యం గాని ఈ మిగతా 14 దేశాలకు ఇష్టం లేదు. కాబట్టి వీళ్ళేం చేశారంటే నేటో అనేటువంటిది ఒకటి ఏర్పడింది. ఆ నేటోలో దాదాపుగా 30 దేశాలు మనం చూస్తాం ఆల్మోస్ట్. ఈ నేటో ఏంటంటే యాక్చువల్‌గా యూరోపియన్ యూనియన్స్ అనేటువంటి ఏదైతే ఉన్నాయో, ఈ నేటో అనేటువంటి ఒకసారి మీరు చూసినట్లయితే ఈ నేటో కూడా ఎందుకు ఏర్పడింది, దీని నేపథ్యం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఈ నేటో కూడా ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే రష్యా యొక్క సావరియానిటీ లేకపోతే ఇన్వెన్షన్ని ఆపాలి. రష్యా యొక్క దురాక్రమణ నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనం చూసినట్లయితే యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా చిన్న చిన్న దేశాలు. సో ఆ చిన్న చిన్న దేశాల మీద రష్యా యుద్ధానికి దిగితే ఎవరు కూడా గెలిచే పరిస్థితి, సర్వ్ అయ్యే పరిస్థితి లేదు. అప్పుడు యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఏం చేశాయంటే దాదాపు 27 దేశాలు, 28 దేశాలు, ఎగ్జాక్ట్‌గా 28 దేశాలు ఏం చేశాయంటే, మనం ఒంటరిగా ఉంటే మనల్ని కూడా రష్యా వదిలిపెట్టదు. రష్యా పెద్ద దేశం, రష్యా బలీయమైన దేశం. రష్యా మనపైన దాడి చేస్తే మన ఉనికి కష్టం. కాబట్టి మనం ఏం చేద్దామంటే చిన్న చిన్నగా ఉన్న మన దేశాలన్నీ కూడా యునైట్ అవుదాం. అంటే చిన్న చిన్న చీమలన్నీ కలిపి పెద్ద పాముని చంపినట్టుగా లెట్ us యునైట్ టుగెదర్ ఇన్ మిలిటరీ, ఇన్ డిఫెన్స్. అప్పుడు మనలో ఏ ఒక్క దేశం మీద రష్యా దాడి చేసినా అది అందరి మీద దాడి భావించుకొని కలెక్టివ్లీ మనం మళ్ళీ డిఫెండ్ చేసుకుందామని ఒక ఉద్దేశంతో నేటో ఏర్పడింది. ఈ నేటో ఏర్పాటు వెనకాల అమెరికా దేశం ఉంది. అమెరికా దేశం యాక్చువల్‌గా నేటోలో యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. ఇన్ అడిషన్ దట్
2 నార్త్ అమెరికా కంట్రీస్ ఉంటాయి. అమెరికా, కెనడా. యాక్చువల్‌గా అమెరికా, కెనడాకి సంబంధం లేదు టైటిల్ ప్రకారం. యూరోపియన్ యూనియన్‌లో యూరోపియన్ కంట్రీస్ కాదవి. కానీ వీటి యొక్క ఫార్మేషన్ వెనకాల ఆలోచన అమెరికాదుంది. పెట్టుబడి అమెరికాదుంది. ఎందుకంటే అమెరికా రష్యా ఎప్పుడు కూడా నువ్వా నేనా సూపర్ పవర్ అనే విషయంలో వాళ్ళిద్దరు కూడా ఉంటారు ఎప్పుడు కూడా. కాబట్టి రష్యా నుండి తమను తాము కాపాడుకోవడానికి, తమకి సేఫ్టీని కల్పించడానికి నేటో అనే ఒక ఫార్మేషన్‌కి ఆలోచించింది అమెరికానే. సో ఈ నేటోలో సభ్యత్వం కోసం యుక్రెయిన్ అంటే చాలా దేశాలు కలిసిపోయాయి. మరొకసారి మీకు నేను ఇప్పుడు ఆ నేటో మ్యాప్ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ గత అనేక సంవత్సరాలు గాని మనం చూసినట్లయితే, ఇక్కడ నేటో మ్యాప్ ఒకసారి మనం చూసినట్లయితే, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్‌లో మనం బ్లూయిష్ కంట్రీస్ మనం చూస్తాం. బ్లూ మయమైనటువంటి కంట్రీ చూస్తాం. రైట్ సైడ్ మీరు రష్యా చూడండి. మధ్యలో యెల్లోగా ఉన్నవి ఏంటయ్యా అనంటే, ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నటువంటి బ్లూ కలర్ ఇయన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్. లైక్ యూ కెన్ సే ఈయూ ఆర్ నేటో. సో ఈ నేటో అన్ని దేశాలను కలుపుతూ తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి, తమ సంఖ్యను, బలాన్ని పెంచుకునే ప్రయత్నం లెఫ్ట్ సైడ్ నుండి చేస్తుంది. రైట్ సైడ్ నుండి రష్యా ఏం చేస్తుంది? అట్నుంచి తనకు బార్డర్‌గా ఉన్న దేశాలని కలుపుకుంటూ తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నంలో రష్యా ఉంది. ఇటు నేటో అన్ని దేశాలు చూడండి బ్లూ మయమైనవన్నీ కూడా నేటోలో మెంబర్‌షిప్ పొందినటువంటి దేశాలు. ఓకే. నేటోలో కలిసిపోయినటువంటి దేశాలు. అయితే ఇట్నుంచేమో నేటో కలుపుకుంటుంది, అటేమో రష్యా కలుపుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు యుక్రెయిన్ చాలా కీలకమైనది. కొంచెం దీన్ని మనం జూమ్ ఇన్ చేస్తే ఇక్కడ కనిపించేది ఏంటంటే, మీరు చూడండి యుక్రెయిన్ అనేది రష్యాకు అత్యంత కీలకమైనది. ఎందుకంటే మీరు గమనించండి, రష్యా తరువాత సోవియట్ యూనియన్‌లో పెద్ద భూభాగం ఏది కనిపిస్తుంది మనకక్కడ? యుక్రెయిన్ కనిపిస్తుంది. ఒకటి. రెండవది ఆల్మోస్ట్ రష్యాలో భాగముగా కనబడుతున్న దేశంగా యుక్రెయిన్ కనబడుతుంది. కాబట్టి మిగతా దేశాలు ఒకవేళ నేటోలో వెళ్ళినా కూడా రానటువంటి ఇబ్బంది యుక్రెయిన్ కలిసిపోతే రష్యాకు వస్తుంది. ఎందుకంటే యుక్రెయిన్ నేటోలో కలిసిపోతే నేటోకు పై చేయి వచ్చేస్తుంది రష్యా మీద. అంటే రష్యా భయపడే పరిస్థితి వచ్చేస్తుంది. అదే యుక్రెయిన్ రష్యాలో భాగంగా ఉంటే యూరోపియన్ కంట్రీస్ ఎప్పుడు అభద్రతా భావంలో ఉంటాయి. సో రష్యా పై చేయి అవుతుందన్నమాట. సో ఈ 2 నాటోకి, రష్యాకి యుక్రెయిన్ కీలకం. ఎందుకంటే యుక్రెయిన్ ఎంత కీలకం అంటే, ఈ సోవియట్ యూనియన్ నుండి యుక్రెయిన్ విడిపోక ముందు రష్యా యొక్క అణుబాంబుల తయారీ కేంద్రం యుక్రెయిన్‌లోనే ఉన్నది. అంత కీలకం అన్నమాట రష్యాకి. కాబట్టి యుక్రెయిన్ నేటోలో జాయిన్ అవ్వడానికి వీల్లేదు, సభ్యత్వం తీసుకోవడానికి వీల్లేదు అనేటువంటిది రష్యా యొక్క ప్రెషర్. లేదు నాకు నాటో సభ్యత్వం కావాలి, నాకు నాటో సహాయం కావాలి, నాకు రష్యా ఆధిపత్యము సహచర్యం అవసరం లేదని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆయన 2019 ఎలక్షన్ క్యాంపెయిన్‌లో కూడా ఆయన ఎలక్షన్ ప్రామిస్ చేశాడు ప్రజలకి. నన్ను మీరు గెలిపిస్తే, నాకు మీరు అధికారం ఇస్తే రష్యా ప్రాబల్యం నుండి మన దేశాన్ని కాపాడుతాను, రష్యా థ్రెట్ నుండి నేను సెక్యూర్ చేస్తాను మన దేశాన్ని, నాటో సభ్యత్వాన్ని నేను సాధిస్తాను, నాటోలో మన సభ్యులుగా ఉండి మనం ఆర్థికముగా, టెక్నాలజీ పరంగా మన అన్ని విషయాలు అభివృద్ధి చెందాలని ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఎలక్షన్ ప్రామిస్ చేశాడు. కాబట్టి ఆయనకి మంచి మెజారిటీ వచ్చింది, ప్రజలు గెలిపించారు కాబట్టి ఆయన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ఈ మధ్య కాలంలో నాటో మెంబర్‌షిప్ నాకు ఇవ్వాల్సిందిగా ఆయన గట్టిగా చురుగ్గా పనిచేసే కారణంగా తీసుకోవాలని తీసుకోవడానికి వీల్లేదని రష్యా. ఈ విషయంలో మరి కాన్ఫ్లిక్ట్ పెరిగి చిలికి గాలి వాలైనట్టుగా ఇదొక యుద్ధానికి కారణమైంది. సో దిస్ ఈస్ ద బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ దిస్ వార్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్. ఓకే పాస్టర్ గారు, చాలా వివరంగా చెప్పారు. అంటే ఉక్రెయిన్ నాటోలో సభ్య దేశంగా మారితే రష్యా ప్రపంచ ఆధిపత్యం కోల్పోయే అవకాశం ఉంది, లేకపోతే ఆ ఆధిపత్యం గురించినటువంటి భయం రష్యాకు ఉంది. కాబట్టి రష్యా ప్రపంచ ఆధిపత్యం కోసం
చిన్న దేశమైనటువంటి ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించింది అని జోనథన్ నాయక్ గారు చెప్తూ ఉన్నారు. ప్రపంచ ఆధిపత్యము అనే విషయం కాకపోయినా యూరోపియన్ కంట్రీస్ మీద పై చెయ్యి రష్యా సాధించగలుగుతుంది. ఓకే. అదర్వైజ్ యూరోపియన్ కంట్రీస్ రష్యాపై దాడి చేయడానికి క్లోజ్‌గా వెళ్ళిపోతుంది. అంటే ఆల్మోస్ట్ రష్యా ఒడిలోకి వెళ్ళిపోతున్నాయి. యూరోపియన్ EU లేకపోతే నాటో యొక్క బలగాలు. అది రష్యాకి థ్రెట్ అవుతుంది. ఓకే. సో యూరోపియన్ కంట్రీస్ మీద పై చెయ్యి అని మనం చెప్పొచ్చు. ప్రపంచాధిపత్యం అనే మాట కన్నా యూరోపియన్ కంట్రీస్ మీద రష్యా పై చెయ్యిగా ఉండాలి అనేటువంటిది ఉద్దేశం. ఓకే అండి. చాలా సంతోషం అండి. ప్రశాంతి గారు, మరి బైబిల్‌లో యేసుక్రీస్తు రెండవ రాకడకు యుద్ధాలు కూడా ఒక సూచన అని రాయబడి ఉందన్నారు కదా! మరి యేసు ప్రభు రెండవ రాకడకు ఈ యుద్ధం ఒక సూచన అని మీరు భావిస్తున్నారా? అసలు యేసు ప్రభు రెండవ రాకడకు సూచనలేంటి? దాని గురించి క్లుప్తంగా మీరు వివరిస్తారా? థ్యాంక్ యూ పాస్టర్ గారు. అయితే మనకి యేసుప్రభు రెండవ రాకడికి సూచనలు మన ప్రభు అయిన క్రీస్తు తన శిష్యులకి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన కొన్ని సూచనలు ఆయన చెప్పారు. యేసుప్రభు ఒలీవల కొండ మీద శిష్యులు ఏకాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళి మీ రాకడికి ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు ప్రభు అక్కడ కొన్ని సూచనలు చెప్తారనమాట. ఆ సూచనల్లో రెండో సూచన యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి మీరు విన్నప్పుడు కలవరపడద్దు. జనం మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము ఒకదాని మీద ఒకటి యుద్ధం చేసుకుంటాయి. ఇది కూడా ఒక సూచన. ప్రభు రెండవ రాకడికి ఇచ్చిన సూచనలలో రెండవ సూచన యుద్ధాలను గూర్చినటువంటి సూచన మనకి స్పష్టంగా ఉంది. కాబట్టి యుద్ధాలు అనేవి యుద్ధాలు జరగడము, జనం మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము వెళ్ళడం అనేది ప్రభు రెండవ రాకడికి అది ఒక సూచన. ఆయన ఇచ్చిన సూచనలలో ఒక సూచన. కాకపోతే మనము యుద్ధాలు అని అనేసరికి ప్రభు ఆ మాట సూచనలు, ఫలానా సూచనలు అని చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో వందల యుద్ధాలు జరిగాయి. ఈ 2000 సంవత్సరాల కాలంలో ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల యుద్ధాలు జరిగాయి. మనకి 20వ శతాబ్దంలో అయితే మనము మొదటి ప్రపంచ యుద్ధాన్ని చూసాము, రెండో ప్రపంచ యుద్ధాన్ని చూసాము. పెద్ద పెద్ద యుద్ధాలే మనము ప్రపంచ యుద్ధాలే చూసాము 20వ శతాబ్దంలో. మరి అయినా కూడా ప్రభు రాకడ ఇంకా జరగలేదు. ఒకవేళ యుద్ధాలు జరగడమే ఆయన రాకడికి సూచన అని మనం అనుకుంటే పెద్ద పెద్ద యుద్ధాలు ఆల్రెడీ ప్రపంచ యుద్ధాలు, 2 ప్రపంచ యుద్ధాలు మనం చూసాం 20వ శతాబ్దంలో. అయినా కూడా ప్రభు రాకడ ఇంకా జరగలేదు అని అంటే మాకు అర్థం కొద్దిగా ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ ఏర్పడచ్చు. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మరి ప్రభు రాకడ ఇంకా ఇప్పుడా రేపా అన్నట్టుగా ప్రజలు అనుకునే అవకాశం ఉంది. అయితే బైబిల్ ఇన్ని యుద్ధాలు జరిగిన చరిత్రలో, ఇన్ని వందల యుద్ధాలు జరిగినా కొన్ని యుద్ధాల గురించి స్పష్టంగా బైబిల్ మనతో మాట్లాడుతుంది. ఒకవేళ మనము ఆ యుద్ధాల గురించి, ఆ యుద్ధాల విషయంలో స్పష్టంగా మనకు ఒక అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రభు రెండవ రాకడికి మనం ఒక స్పష్టమైన సూచన కనుగొనగలము అని నా అభిప్రాయం. ఓకే, చాలా సంతోషం సిస్టర్. మరి బైబిల్లో కొన్ని యుద్ధాల గురించి ప్రస్తావించబడి ఉంది అని చెప్పి ప్రశాంతి సిస్టర్ అన్నారు. జోనథన్ నాయక్ గారు, మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి బైబిల్లో ముందే చెప్పబడిందా? దాని వివరాలు ఏమన్నా బైబిల్ నుంచి మనం చూడొచ్చా? పాస్టర్ గారు, సిస్టర్ ప్రశాంతి గారు చెప్పినట్టుగా లోక చరిత్రలో జరిగే యుద్ధాలన్నీ కూడా బైబిల్లో చెప్పబడలేదు. ఎందుకంటే మన యోహాను సువార్తలో చూసినట్లయితే చివరి అధ్యాయంలో అసలు యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నీ కూడా బైబిల్లో నమోదు కాలేదు. కారణం ఏంటంటే అవి రాసిన ఎడల భూలోకమే పట్టనంత పెద్ద పుస్తకం అవుతుంది. ఎట్ ద సేమ్ టైం యుద్ధాలు వస్తాయని ప్రభు చెప్పారు. తన రాకడకు సూచనగా యుద్ధాలు వస్తాయని చెప్పారు. అలాగున అన్ని యుద్ధాలు బైబిల్లో నమోదు చేయబడలేదు. కానీ అత్యంత కీలకమైన, అంటే ఆయన రాకడను మార్గాన్ని సరళం చేసే అత్యంత కీలకమైనటువంటి ఆ యుద్ధము, ముఖ్యంగా ప్రపంచ యుద్ధం అనుకోవచ్చు, ఒకటి మాత్రమే బైబిల్లో చెప్పబడిందండి. ఆ ప్రభు చిత్తం అయితే ఈరోజు దాన్ని గురించినటువంటి సమగ్రమైన చర్చ ఈరోజు
చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఓన్లీ వన్ ఇంపార్టెంట్ యుద్ధం, ఒకటి రెండో రాకడ కొరకు సంబంధించినటువంటి యుద్ధం ఒకటి ప్రస్తావించబడింది. ఆ విషయాలు మనం చర్చలో ముందు సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఓకే. అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి అయితే బైబిల్‌లో ఏ వివరం లేదు మనకి. లేదు. అంతే కదండీ! యాహ్! ఓకే. చాలా సంతోషం అండి. ప్రశాంతి సిస్టర్ గారు, మీరు 20వ శతాబ్దంలో 2 ప్రపంచ యుద్ధాలు చూసాము మనం అని చెప్పేసి అన్నారు కదా! ఒకవేళ ఇదే మరి చిలికి చిలికి గాలివాన పెద్దగా తుఫాన్‌లాగా అయిపోయినట్టుగా ఈ యుద్ధమే పెద్దగా అయిపోయి ఒక మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే ఛాన్స్ లేదంటారా? మూడవ ప్రపంచ యుద్ధము జరగొచ్చు. మూడవ ప్రపంచ యుద్ధం ఒకవేళ అన్ని ఇప్పుడు నాటోలో ఉన్నటువంటి దేశాలు ఒకవేళ యుక్రెయిన్‌కి సహాయం చేయడానికి ముందుకొచ్చి కంట్రీస్ అలాంటి చేంజెస్ ఏమన్నా జరిగితే మరి ఇది చిలికి చిలికి గాలివాన అయి మూడవ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉండొచ్చు. ఉండొచ్చు. ఓకే. నాయక్ గారు, మరి మీరు ఏం అభిప్రాయపడుతున్నారు? సో బైబిల్‌లో చెప్పబడినట్టుగా అంటే we are based on the Bible. బైబిల్ యొక్క వెలుగులో, బైబిల్ యొక్క ప్రవచన కాంతిలోనే మనం దేన్నైనా వ్యాఖ్యానించుకుంటాం, దేన్నైనా మనం ఊహించుకోగలుగుతాము, ఏదైనా చెప్పగలుగుతాము. సో యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రాయబడినటువంటి యుద్ధము అది ప్రపంచ యుద్ధము. అది రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం కాదు, లేకపోతే రష్యా అమెరికా మధ్య యుద్ధం కాదు, అలాగే రష్యా నేటో మధ్య యుద్ధం కాదు. ఓకే. ఇది రష్యా ఇజ్రాయేల్ మధ్య జరిగే యుద్ధం. యాక్చువల్‌గా నేను నెక్స్ట్ అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. సో ఈ యుద్ధము ఏదైతే ఉన్నదో ఇది రష్యా ఇజ్రాయేల్ మధ్య జరగాల్సిన యుద్ధం. ఇప్పుడు ఈ ఎపిసోడ్ మనం తీసుకున్నట్లయితే రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం. ఇప్పుడు చూడండి, నాటో ప్రస్తావన ఉంది, అమెరికా ప్రస్తావన ఉంది, యూరోపియన్ యూనియన్ ప్రస్తావన ఉంది, కానీ ఎక్కడ కూడా ఇజ్రాయెల్ ప్రస్తావన లేదు. ఓకే. సో ఇజ్రాయేల్ ఏ రకంగా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యుద్ధంలో పాలు పొందే అవకాశం లేదు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో కాబట్టి వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ఎజికియల్ చాప్టర్ 38. ఓకే. ఓకే అండి. యాక్చువల్‌గా నేను అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, మీరే ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే యెహెజ్కేలు 38వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ యుద్ధము మరి ఎవరెవరికి మధ్య జరగబోతుంది? అసలేంటి దాని వివరాలు మాకు వివరించండి. తప్పకుండా పాస్టర్ గారు, మంచి ప్రశ్న. అసలు ఈరోజు ఈ చర్చలో మనం ప్రాముఖ్యంగా దృష్టి పెట్టాల్సినవి అనేక విషయాలు మనం రాబట్టాల్సింది ఈరోజు ఈ యుద్ధం గురించే. ఇందాక మీరు ఆ సహోదరి ప్రశాంతి గారిని ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి కొన్ని విషయాలు అడిగారు. సో ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం బైబిల్లో ఉందా అని మీరు అడిగారు. లేదు అని చెప్పాము. అయితే ఈ రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న ఈ యొక్క యుద్ధం చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని మనం పరిశీలనాత్మకంగా చూడాలి, బైబిల్ విద్యార్థులుగా, బైబిల్ ప్రవచన విద్యార్థులుగా. ఇప్పుడు ఈ రాత్రే ప్రభు వచ్చేస్తాడు, ఈ రాత్రే ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి అని ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ నమ్మే వాళ్ళకి మన భాష అర్థం కాదు, మన బోధ అర్థం కాదు. ఎందుకంటే ప్రభు దొంగ వల్లే వస్తానన్నాడు, ఏ గడియలో వస్తానో ప్రభు చెప్పలేదు. కాబట్టి మనం ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉండాలన్న వాళ్ళకి ఈ యొక్క పరిశోధనాత్మకమైనటువంటి విశ్లేషణ అనేది ఉండదు. బైబిల్ విషయంలో ఉండదు, సంఘటనల విషయంలో ఉండదు. అలాంటి వాళ్ళందరూ కూడా దయచేసి మీలో ఎవరైనా ఉంటే, శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుంది, ఏ యుద్ధాలు మనం చూడం, ఏ యుద్ధాల్లో మనం ఉండం, ఈ రాత్రే ప్రభు వస్తాడు వెళ్ళిపోతాం అనేటువంటిది కేవలము ఒక పిచ్చి బోధ, వాక్య వ్యతిరేకమైన బోధ. ఆ బోధలో ఉన్న వాళ్ళందరూ కూడా మోసపోతారు. మీరందరూ కూడా మీ బోధనలు పరీక్షించుకొని మీ బోధనల్ని సరి చేసుకోవాలి. సో రెండవ రాకడ లేకపోతే సంఘం ఎత్తబడుట అనే కార్యక్రమము అనే ఒక ఈవెంట్
గ్లోరియస్ ఈవెంట్ జరగడానికి ముందు ఈ భూమి మీద కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు జరగాలి, కొన్ని ప్రాముఖ్యమైన ప్రవచనాలు నెరవేరాలి. ఇది సత్యము, ఇది వాస్తవం. అయితే ఇందాక నేను ప్రస్తావించినట్టుగా యెహెజ్కేలు 38 అధ్యాయంలో జరగనున్నది రష్యా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం. అయితే ఆ యుద్ధం యొక్క వెలుగులో, అంటే ఒకసారి గురువు గారు ఓఫీర్ గారు చెప్తుంటారు, లెఫ్ట్ నుండి రైట్కి మనం నరుక్కుంటూ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది సాధ్యం కానప్పుడు రైట్ నుండి నరుక్కుంటూ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలంట. అలాగున జరిగిన చరిత్ర దృష్ట్యా మన భవిష్యత్తును ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు జరగబోతుందని చెప్పబడినటువంటి భవిష్యత్తు ఏదైతే ఉందో దాని దృష్టిలో కూడా, దాని వెలుగులో కూడా మనం చరిత్రను, ప్రస్తుతాన్ని కూడా చూడాలి. సో ఇప్పుడు యెహెజ్కేలు 38 మీదనే ఆధారపడి ప్రస్తుత యుద్ధాన్ని కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి. చాలా విషయాలు తెలుస్తాయి మనకు. చాలా విషయాల్లో మనకి క్లారిటీ వస్తుంది. సో 38వ అధ్యాయంలో రాయబడిన యుద్ధం యొక్క వెలుగులో, ఆ యుద్ధం యొక్క వాస్తవంలో మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధము చెప్పుకోవాలంటే జరగబోతున్న ప్రపంచ యుద్ధానికి, అసలైన యుద్ధానికి ఒక చిన్న నమూనా ఆర్ ప్రిల్యూడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక ప్రిల్యూడ్ లాంటిది అన్నమాట. అంటే ఒక ట్రిగర్ పాయింట్ ఇది. ఓకే, ఇది ఒక ట్రిగర్ పాయింట్. ఈ ట్రిగర్ పాయింట్ తర్వాత జరిగే పరిణామాలు కొంతకాలానికి యెహెజ్కేలులో దేవుడు చెప్పినటువంటి ఆ యుద్ధానికి కారణమవుతుంది. అందులో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఈ యుద్ధం ద్వారా మనం తెలుసుకోబోతున్నది, ఈ యుద్ధానికి ఒక విషయం ఏంటంటే, ఒక యుద్ధం జరుగుతున్నా లేకపోతే ఒక యుద్ధము ఆగిపోయింది, మానిపోయిందన్నా కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమెరికా హస్తం ఉంటుంది. ఒక యుద్ధం జరుగుతున్నా సరే, అంటే ఒక యుద్ధం మానేశారంటే మనం లోతుల్లోకి వెళితే సమ్హౌ అమెరికా ఈజ్ ఇన్వాల్వ్డ్. వెదర్ అమెరికా జస్ట్ టాక్డ్ ఆర్ జస్ట్ థ్రెటన్డ్ ఆర్ వాట్ ఎవర్, ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమెరికా జోక్యం ఉంటుంది. అంటే అమెరికా ప్రపంచానికి ఒక పెద్దన్నగా, ఒక ఏమంటారు, ఒక లీడర్గా ఉన్నటువంటి పరిస్థితి ప్రపంచంలో ఉంది, ఇప్పటికీ ఉంది, అవునన్నా కాదన్నా. అయితే మరి అమెరికా లాంటి బలమైన దేశం, పెద్దన్న ఉంటుండగా ఇది యుద్ధం ఎలా జరుగుతుందంటే, ఇక్కడ కూడా అమెరికాదే ఇన్వాల్వ్మెంట్. ఎలాగంటే అమెరికా యొక్క ప్రాబల్యము, ప్రభావము ప్రపంచం మీద తగ్గిపోవడమే ఈ యొక్క యుద్ధానికి కారణం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు అమెరికా యొక్క బలగాలను ఆఫ్ఘన్ నుండి వెనక్కి తీసుకోవడం అనేది ప్రపంచం మీద అమెరికా తన ఆధిపత్యాన్ని, అదుపును కోల్పోతుంది. ఎప్పుడైతే అమెరికా డిక్లైన్ అవుతూ ఉందో, అమెరికా తర్వాత మనం పెద్దన్న అనే లిస్టులో ఎవరున్నారు? రష్యా ఉన్నారు. రష్యా. కాబట్టి నేను అమెరికా తర్వాత నేనే సూపర్ పవర్ అని చెప్పుకోవడానికి ఆయనకు ఒక మంచి అవకాశం యుక్రెయిన్ యుద్ధం. సో హీఈస్ ప్లేయింగ్ ఎ గేమ్ అండ్ టీచింగ్ ద హోల్ వరల్డ్ దట్ ఐ యామ్ ద నెక్స్ట్ సూపర్ పవర్ ఆఫ్టర్ అమెరికా. ఓకే, అమెరికా ప్రాబల్యము ప్రపంచ దేశాల్లో తగ్గిపోవడమే ఈ యుద్ధానికి కారణం. ఒకవేళ అమెరికా ఒకప్పుడు ఉన్నటువంటి సూపర్ పవర్ స్టాండ్లో ఉండుంటే అమెరికాని ఎదురిస్తూ ఈరోజు రష్యా ఇంత ధైర్యం చేయదు, ఇన్ని రోజులు చేయలేదు. అంటే యుక్రెయిన్, ఈ నాటో ఇష్యూ ఈ రోజుది కాదు కదా, గత అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉండేది. అయితే అమెరికా జోక్యం తగ్గింది. సో యెహెజ్కేలు 38 అధ్యాయంలో కూడా మనం అదే చూస్తాం. ఈరోజు అమెరికా ప్రాబల్యం కొంచెం తగ్గినందుకు రష్యా యుక్రెయిన్ యుద్ధం. ఈ అమెరికా యొక్క ప్రాబల్యము, ప్రభావము రోజు రోజుకు తగ్గుతుంది అని దాదాపు 30 సంవత్సరాలకు ముందే దైవజనులు ఓఫీర్ గారు యుగాంతం అనే గ్రంథంలో రాశారు. ఆయన ఆ మాట రాసినప్పుడు అమెరికాలో ఉన్న మనోళ్ళు కూడా నవ్వుకున్నారు. ఓఫీర్ గారికి అమెరికా గురించి ఏం తెలీదు, ఆయన అమెరికా ఎప్పుడు వచ్చి ఉండలేదేమో,
అమెరికా చరిత్ర తెలియదేమని నవ్వుకున్నారు. అంటే 30 సంవత్సరాలకు ముందే అప్పుడు సూపర్ పవర్గా ఉంది అమెరికా. అమెరికా మాట్లాడితే కాదు, అమెరికా అలా కన్నెర్ర చేస్తే చాలు దేశాలు వణికిపోయాయి. అలాంటి పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు నార్త్ అమెరికా కిమ్ ఒంటికాళ్ళ మీద అమెరికా మీద లేవడానికి సిద్ధంగా ఉన్నాడు. రష్యా డోంట్ కేర్, బైడెన్ మాట్లాడినా డోంట్ కేర్. కాబట్టి ఈ యొక్క డిక్లైనింగ్ ఏదైతే ఉందో ఇది రోజు 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 పెరిగి ఇంకా డౌన్ అవడం వల్ల రేపు ఇస్రాయేల్ మీద కూడా దండెట్టడానికి ఏమంటారు రష్యాకి అవకాశం గట్టిగా ఉంది. ఈ నెరవేర్పు చాలా దగ్గరలో ఉందన్నది మనకి స్పష్టంగా తెలుసు. ఓకే ఓకే అండి, చాలా సంతోషం. జోనాథన్ నాయక్ గారు చక్కగా వివరించారు. ప్రశాంతి గారు, మరి నాయక్ గారు మాట్లాడుతూ యుగాంతం బుక్ గురించినటువంటి ప్రస్తావన కూడా తీసుకుని వచ్చారు. మరి గత 30 సంవత్సరాల క్రితమే యుగాంతం అనేటువంటి గ్రంథాన్ని రంజిత్ ఓఫిర్ గారు రాయడం జరిగింది. ఇందులో అనేకమైన విషయాలు ఆయన ప్రస్తావించారు. గతంలో మీరు కూడా కొన్ని బైబిల్ స్టడీస్ ఈ యుగాంతం బుక్ మీద నిర్వహించారని మాకు తెలిసింది. మరి ఈ బుక్ గురించి మీరు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ విషయాల గురించి యుగాంతం ఏం చెప్తుంది? నాయక్ గారు మాట్లాడుతూ కూడా ప్రీ ట్రిపులేషనిస్ట్ వాళ్ళకి ఈ మన మాటలు ఏమి అర్థం కావన్నారు కదా, ఈ విషయాల గురించి మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ పాస్టర్ గారు. యుగాంతం పుస్తకము ఓఫిర్ గారు 30 సంవత్సరాల క్రితం రాశారు. ఆ పుస్తకాన్ని మేము చదివిన మాట నిజమే. ఆ పుస్తకంలో ఓఫిర్ గారు ఏం చెప్పారు అని అంటే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న ఆ అంత్యకాలపు సంభవాలన్నీ కూడా మొదలవ్వడానికి, లేకపోతే అబద్ధ క్రీస్తు సింహాసనం అధిరోహించడానికి ముందుగా ఒక పెను తుఫాను మనము అక్కడ చూస్తాం. ప్రకటన గ్రంథంలో అగాధ జలముల సముద్ర జలాల మీద పెను తుఫాను సంభవించినప్పుడు ఆ పెను తుఫానులో నుంచి ఒక క్రూర మృగం బయటకు వస్తుందని మనకి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఆ జలాల మీద ఆ క్రూర మృగం రావడానికి ముందుగా జరిగేటువంటి ఆ పెను తుఫాను ఏంటి అని అంటే, ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కలిగేటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు అన్నమాట. ఈ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోవడం ప్రపంచం మొత్తంలో, అది దానికి కారణం ఎక్కడ మొదలవుతుంది అని అంటే, దానికి మూలాలు ఎక్కడి నుంచి ఉంటాయి అని అంటే, రష్యా ఎప్పుడైతే ఇస్రాయేల్ దేశం మీదకి హెచ్కెల్ 38వ అధ్యాయములో ఉన్నట్టుగా రష్యా దాని మిత్ర దేశాలు కొన్ని కలిసి ఇస్రాయేల్ దేశం మీదకి కొల్ల సొమ్ము దోచుకోవడానికని మనం అక్కడ చూస్తాము. ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి సంపద దోచుకోవడానికి అన్నట్టుగా రష్యా ఎప్పుడైతే ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్తుందో అప్పుడు రష్యా చేతిలో అసలు ఇస్రాయేల్ అనేది చాలా చిన్న దేశం. అంత చిన్న దేశం మీదకి రష్యా యుద్ధానికి వెళ్తుంది. కానీ ప్రభు అద్భుతంగా మనకి అక్కడ హెచ్కెల్ 38వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, యెహోవా సెలవిస్తాడు ఏమనంటే, నేను ఇస్రాయేలు దేశం పక్షంగా రష్యాతో నేను యుద్ధం చేస్తాను, రష్యాకి నేను విరోధంగా ఉన్నానని ప్రభు మాట్లాడి అద్భుతంగా ఆయన భూకంపం కలుగుతుంది, వడగండ్లు కురుస్తాయి. అలాంటి గొప్ప యుద్ధాన్ని దేవుడు ఆ రోజు రష్యాతో చేసి రష్యా బలగాలన్నీ కూడా అక్కడ కుప్పకూలిపోతాయి. తర్వాత అదే సమయంలో అమెరికా, ఇంగ్లాండ్ లాంటి కొన్ని ద్వీపాలు దాని చుట్టూ ఏవైతే ఉన్నాయో ఆ ద్వీప సమూహాలన్నిటి మీద కూడా దేవుడు ఆ రోజున తన తీర్పు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ దేశాల మీద కూడా కొన్ని కెలామిటీస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దాన్ని బట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా స్తంభించబోతా ఉంది. ఓకే ఓకే ప్రశాంతి గారు, చాలా సంతోషం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం భవిష్యత్తులో జరగబోతున్నటువంటి రష్యా ఇజ్రాయెల్ యుద్ధానికి నాంది అని అనుకోవచ్చా? జోనాథన్ నాయక్ గారు, ఈ విషయంలో మీరు మాకు క్లారిటీ ఇవ్వాలి. ఇందాకే చెప్పాను పాస్టర్ గారు, దిస్ ఈజ్ లైక్ ఏ ప్రిల్యూడ్ ఫర్ ద వార్ prophesied in the book of Ezekiel chapter 38. ఓకే. సో ఎలాగూనంటే ఇప్పుడు మరొక అంశం మనం చూసినట్లయితే యెహెజ్కేలు 38వ అధ్యాయాన్ని బట్టి మనకు 2 విషయాలు అర్థమవుతాయి. అందులో ఒకటిది ఏంటంటే,
యెహెజ్కేలు 38:13 వచనం ప్రకారం అమెరికా దేశం రోజు రోజుకి ఇంకా పతనం అవుతుంది. సో, అమెరికా విల్ డిక్లైన్ మోర్ అండ్ మోర్ అనేది ఈరోజు ఓఫీర్ గారు గాని, లేపోతే బైబిల్ వ్యాఖ్యాతలు గాని చెప్పడానికి కారణము యెహెజ్కేలు 38:13. ఓకే. సో, ఎందుకు ఆడ 13వ వచనంలో ఏముందయ్యా అంటే, ఇప్పుడు ఇజ్రాయెలు చాలా చిన్న దేశం. ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశము అమెరికా దేశం. విచిత్రం ఏంటంటే, ఎక్కువ శత్రువులున్న దేశం కూడా ఇజ్రాయెలే. చిన్న దేశం, ఎక్కువ మంది శత్రువులు. ఇజ్రాయెల్. ఇస్రాయేలీలకి ఎక్కువ మంది శత్రువులు, బలమైన శత్రువులు. అయినా ఆ దేశం ఎలా సర్వైవ్ అవుతుంది అనంటే, అందరు టకీమని చెప్పేది ఏంటంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ అంట. ఓకే. అది వన్ ఆఫ్ ద పాయింట్ మాత్రమే. ఇజ్రాయెల్‌కి గ్రేట్ టెక్నాలజీ ఉంది. మంచి డిఫెన్సివ్ సిస్టమ్ ఉంది. కాదనను. కానీ ఎంతైనా అది చిన్న దేశం గదా! ఆ దేశం యొక్క ధైర్యము మెయిన్ అమెరికా. ఓకే. ఇజ్రాయేల్ దేశం మీద ఎవడైనా ఎళ్తే, అమెరికా ఎప్పుడు కూడా ఒంటి కాలు మీద లేస్తుంది. నేనున్నానంటూ దిగుతుంది రంగంలోకి. ఎందుకంటే అమెరికా ఈజ్ ఎ క్రిస్టియన్ కంట్రీ. కాబట్టి సహజంగానే ఇశ్రాయేలీలంటే యూదులు, అంటే అబ్రహాము సంతానము. ఆ అబ్రహాము సంతానముగానే యేసు ప్రభు లోకరక్షకుడు ఈ లోకానికొచ్చాడు. కాబట్టి యాస్ గాడ్స్ పీపుల్ దే హావ్ స్పెషల్ ప్రివిలేజ్. God has special love for them. Because God has special love and purpose for them, as people of God, as Christians, we love Jews, we love Israel. ఇజ్రాయెల్ ఎందుకంటే ఒక మాట ఉంటుంది బైబిల్‌లో. దాని క్షేమమే మీ క్షేమమగును. యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. దాని క్షేమమే మీ క్షేమం. If we bless Israel, God will bless you. If you curse Israel, God will curse you. So those are the sentimental promises, commands of God in the Bible. కాబట్టి యాజ్ ఎ క్రిస్టియన్ కంట్రీ అమెరికా ఎప్పుడు కూడా అండదండగా ఉంటుంది. ఎప్పుడైతే అమెరికా అండదండ ఉంటుందో మిగతా దేశాలన్నీ కూడా ఆటోమేటిక్‌గా సపోర్ట్ చేస్తాయి ఆ దేశాన్ని. ఎందుకంటే మా ఇంట్లో పెద్దన్న ఒకవైపు వెళ్తున్నప్పుడు మేము ఇంకొక దారికి వెళ్ళం కదా! మా అన్న నడిచిన బాటలోనే తమ్ముళ్ళుగా మేము నడుస్తాం. యాజ్ ఎ సూపర్ పవర్ వెన్ ఇట్ సపోర్ట్స్ ఇజ్రాయెల్, ఆటోమేటికల్లీ ఆల్ కంట్రీస్ విల్ సపోర్ట్ ఇజ్రాయెల్. కాబట్టి అమెరికా అండ ఎంతైనా సరే నాకుంది అనే ధైర్యం కూడా ఇజ్రాయెల్‌కుంది. కాబట్టి అప్పటికైనా ఇప్పటికైనా ఇశ్రాయేలు మీద ఎవడైనా ఏదైనా ఒక అటాక్ ప్లాన్ చేయాలంటే వాడికి ముందు అమెరికా భయం పట్టుకుంటుంది. దాన్ని బట్టి ఎవరు ధైర్యం చేయరు. అయితే యెహెజ్కేలు 38లో జరుగుతున్నటువంటి యుద్ధం, అది ఎవరు చేస్తున్నారు? రోషు అంటే రష్యా. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి బైబిల్ విద్యార్థులుగా. ఏంటంటే ఇజ్రాయేల్ అంటే అమెరికాకి చాలా ఇష్టమైన దేశం. వెరీ సెంటిమెంటల్ ల్యాండ్ ఫర్ ఇజ్రాయెల్ ఆల్సో. రెండవది, అమెరికాకి ప్రధాన శత్రువు కూడా ఎవరు? రష్యా. తనకిష్టమైన దేశం మీదకి తనకు ప్రధానమైన శత్రువు వెళ్తున్నప్పుడు అసలు యుద్ధం ఎవరు చేయాలా? అమెరికానే చేయాలి. గమనించాలి. అసలు అమెరికా ఒక రైట్ ఆపర్చునిటీ, రైట్ ప్లాట్ఫామ్ అది. టు ఓవర్‌థ్రో రష్యా అండ్ టు ప్రూవ్ ద సూపర్ పవర్ ఆఫ్ ద వరల్డ్. అమెరికాకు బలమైన కారణం అది. ఇజ్రాయెల్ దేశం మీద రష్యా వచ్చినప్పుడు ఒకవేళ ఆ యుద్ధానికి వెళ్తే అమెరికాని కాదనేవాడు అమెరికన్ ఎవడు ఉండడు. అందరు హర్షిస్తారు. ఇంకా చిన్న కొడుతున్నావేంటి గట్టి కొట్టు అంటారు అమెరికన్స్. అర్థమైందా? కొడుతున్నావేంటి చంపంటారు. ఎందుకంటే వీ హ్యావ్ ఎ గ్రేట్ లవ్ ఫర్ ఇజ్రాయెల్. అయితే ఇక్కడ 13వ అధ్యాయంలో ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట ఏంటి? ఇశ్రాయేలీలు
మీద ఇంత ప్రేమ చూపుతూ వచ్చిన ఈ అమెరికా రేపు రష్యా దండెత్తెళ్ళినప్పుడు యుద్ధము చేయడం లేదు, యుద్ధ సహాయం కూడా చేయబోవట్లేదు ఇస్రాయెల్కి. కేవలము పత్రికా ముఖంగా ఒక ఖండన ఇచ్చేసి వదిలేస్తుంది. ఒకసారి ఆ మాట చదువుతాను ఈ సందర్భంగా. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 13వ వచనం. సేబా వారును దదాను వారును తర్షీషు వర్తకులను కొదమ సింహముల వంటి వారైన దాని వారందరును, అంటే కొదమ సింహముల వంటి వారైన దాని వారందరూ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 50 రాష్ట్రాల గురించి మాట. నిన్ను చూచి, అంటే ఇస్రాయేల్ మీద పెద్ద సైన్యాన్ని, తన సైన్యము, తన అలయన్స్, మనం ఇంకా రాబోయే రోజుల్లో మాట్లాడదాం, లేకపోతే నెక్స్ట్ చర్చలో మాట్లాడదాం. తన మిత్ర దేశాలన్నిటినీ, అనేక దేశాలని కలుపుకొని దాదాపు 50 దేశాల లిస్టు మనకుంది. అది మనం డిస్కస్ చేద్దాం, అది కూడా ప్రభు చిత్తమైతే ఈరోజు. అంత పెద్ద సైన్యాన్ని పెట్టుకొని అంత చిన్న దేశం మీదకి నువ్వు దండెత్తి వచ్చినప్పుడు రోషుతో ఏమంటున్నాడు అమెరికా అంటే, చూద్దాం ఒకసారి. సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా? ప్రశ్న. దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చితివా? ప్రశ్న. బహుదోపు దోచుకొని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోపు సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. ఇక్కడ ఒక పాయింట్ మనం చూడాలి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధములో అమెరికా పాత్ర ఏంటి ఆలోచిస్తే అమెరికా పాత్రే లేదు. అయితే మొన్న బైడెన్ యొక్క ప్రసంగంలో హైలైటెడ్ వర్డ్స్ 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే, యుద్ధం వల్ల నువ్వు ఆధిపత్యాన్ని సంపాదించుకోవచ్చు కానీ ప్రజల హృదయాల్ని సంపాదించుకోవు అనేది ఒక స్టేట్మెంట్. రెండవది ఏంటి, ఇలా ఎంతమంది చెప్పినా వినకుండా యుద్ధానికి వెళ్ళేవాడు డిక్టేటర్ అవుతాడు. ఈజ్ నాట్ రెస్పెక్టింగ్ ద డెమోక్రసీ, యు ఆర్ ఏ డిక్టేటర్ అన్నాడు. అలాగే డిక్టేటర్కి తగిన బుద్ధి చెబుతాము అని అన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఘాటు మాటలే. అయితే ఈ 38వ అధ్యాయం రష్యా ఇస్రాయెల్ మధ్య జరిగే యుద్ధంలో ఆ ఘాటు స్టేట్మెంట్లు కూడా లేదు ఇస్రాయెల్ నుంచి, అమెరికా నుంచి. ఓకే, అంటే ఆపన్న హస్తము యుక్రెయిన్కి ఇవ్వలేదు, తీసే. అయితే కనీసం ఘాటు మాట ఒకటి అన్నాడు. ఇండైరెక్ట్ యు ఆర్ ఏ డిక్టేటర్, డిక్టేటర్కి తగిన శాస్తి చెప్తాము, తగిన గుణపాఠం చెప్తాము అని ఒక ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఆ ఘాటు వ్యాఖ్యలు కూడా లేవు. అంటే ఈ 38వ అధ్యాయం నెరవేరు కల్లా అమెరికా ఇంకా డిక్లైన్ అయిపోతుంది. అడుగుదురు అంటే జస్ట్ చింతిస్తున్నాము, రష్యా ఇస్రాయెల్ పైన వెళ్ళడాన్ని మేము చింతిస్తున్నాము, నిరసిస్తున్నాము, మేము ఖండిస్తున్నామని పత్రికా ప్రకటన తప్ప యుద్ధ సహాయం కానీ యుద్ధ సామగ్రి కానీ ఇవ్వలేనంతగా అమెరికా కాదు. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, ప్రపంచ దేశాలన్నిటిలో నీకు ఇష్టమైన దేశం ఏదైనా అమెరికా అడిగితే ఇజ్రాయెల్ అంట ఫస్ట్. ఇట్ స్టార్ట్స్ విత్ ఇజ్రాయెల్. ఆ దేశం మీద ఇంత పెద్ద సైన్యము దాడికి దిగినప్పుడే ఏమి అనలేని పరిస్థితిలో ఉన్నాడంటే, ఆ సమయం కల్లా, అంటే ఈ 38వ అధ్యాయం నెరవేరే సమయం అమెరికా పరిస్థితి ఏంటంటే ఇంకా దిగజారుతుంది. అంటే ఇప్పుడు ఇంకా పూర్తిగా దిగజారలేదు, దిగజారడం డిక్లైనింగ్ మొదలైంది అమెరికాకి, అంతే. ఇంకా ఈ దిగజార్పు అనేది ఇంకా 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 పెరిగి అంతా కూడా అమెరికా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఈ ఇజ్రాయెల్ రష్యా యుద్ధం సమయం కల్లా మనం చూస్తాం. కాబట్టి అమెరికా అనేది ప్రాబల్యం కోల్పోతుంది. ఇది పాయింట్ నెంబర్ 1 పాస్టర్ గారు. రెండోది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఈ మధ్య కాలంలో న్యూస్లో చూశాను, లైక్ ఒక 2 విషయాలు మన వాళ్ళు ప్రతిపాదించారు. ఏంటంటే, ఎస్ దిస్ మే లీడ్ టు వరల్డ్ వార్ అనేది అన్నారు. రెండోది ఏమన్నారంటే, రష్యా పతనం అవుతుందని కూడా కొంతమంది చెప్పారు. రష్యా పతనం అవుద్ది. ఎందుకు అంటే, మొన్న ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్లో కూడా 100కు పైగా దేశాలు రష్యాకు వ్యతిరేకంగా, కేవలం 5 దేశాలు రష్యాను సపోర్ట్ చేశాయి.
సో ఈ సమయంలో ప్రపంచ యుద్ధం జరిగితే అమెరికా నష్టపోతుంది. కానీ అకార్డింగ్ టు హెచ్‌కేల్ 38 అదే జరగబోయే భవిష్యత్తును బట్టి ప్రస్తుత పరిణామాలని మనం లెక్క పెట్టుకోవాలి. మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఏంటంటే యెహెజ్కేలు 38 నెరవేర్చాలంటే రష్యా సూపర్ పవర్‌గానే ఉండాలి. సో రష్యాకి ఏం కాదు. రష్యాకి ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే రష్యా పిలిపిస్తే ఇన్ని దేశాలు జాయిన్ అయ్యాయంటే రష్యాకి పవర్ ఉండాలా వద్దా? ఇప్పుడు నాకే కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు. నేను పిలిపిస్తే ఎవడొస్తాడు? నేను పిలిపిస్తే నా పిలుపుని గౌరవించి నలుగురు రావాలంటే నాకంటూ ఒక స్థానం ఉండాలి. నాకంటూ ఒక స్థితి ఉండాలి. మరి ఇశ్రాయేలు మీద దండెత్తిపోవడానికి రోషు పిలుపునిస్తే అనేక దేశాలు ఆయనతో కూడి రావడానికి ఇష్టపడ్డారు. అంటే అర్థం ఏంటి? అంటే అమెరికా అండలో ఉన్నటువంటి చాలా దేశాలు రష్యా అండలోకి రాగలుగుతాయి. కాబట్టి రష్యా విల్ బి స్ట్రాంగ్ ఇన్ కమింగ్ డేస్ వేరాస్ అమెరికా విల్ బి డిక్లైనింగ్ డే బై డే. ఈ యొక్క 38వ అధ్యాయం వెలుగులో మనం ప్రస్తుత పరిస్థితులు మనం అనాలిసిస్ చేసుకుంటే ఈ కంక్లూజన్కి మనం రావాలి పాస్టర్ గారు. ఒక్క ప్రశ్న అండి, ఒక క్లారిటీ. అంటే అక్కడెక్కడ కూడా అమెరికా అన్న మాట లేదు. అంటే ప్రవచన భాషలో అట్లా ఉండదనుకోండి. కానీ Yeah. దాన్ని వివరిస్తారా మరి? అంటే తర్షీషు వర్తకులను, కొదమ సింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా? అట్లా పత్రికాముఖంగా ఖండన మాత్రమే చేస్తుంది అమెరికా అన్నారు కదా. Yes. అక్కడ మరి అమెరికా దేశ ప్రస్తావన ఉంది అని మనం ఎట్లా? అంటే ఇక్కడ రష్యా అంటున్నాం, రష్యా ప్రస్తావన కూడా లేదు. ఓకే. సో రోషు రోషు అనే దాన్ని బట్టి అది రష్యా అని, తర్వాత ఆ తుబాలు అనేటువంటిది టొబల్స్కీ అనే ఒక పట్టణాన్ని చూపిస్తూ అలా అన్ని దేశాలకు కొన్ని పేర్లు, అంటే ఈ బైబిల్ రాయబడిన సమయంలో దేశాల పేర్లు వేరు, ఇప్పుడు ఆధునిక కాలంలో ఆ దేశాల పేర్లు వేరు. సో ఇక్కడ అమెరికా సమిష్టి రాష్ట్రాలంటే కొదమ సింహముల వంటి వారైన దాని వారందరూ, అంటే బ్రిటన్ ఏదైతే ఉందో అది ఆడసింహాన్ని తన జాతీయ చిహ్నముగా కలిగి ఉన్నటువంటి దేశం. ఆ సింహం యొక్క పిల్లలు అనంటే ఆ యొక్క కొదమ సింహం కడుపులో పుట్టినటువంటి పిల్లల్లో గల ఆ పవర్ఫుల్ చిల్డ్రన్ ఎవరంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఈ యొక్క యుద్ధాన్ని ఖండిస్తాయి తప్ప యుద్ధంలో పాలు పొందడం కానీ యుద్ధాన్ని ప్రతిఘటించడం కానీ జరగదు అని దేవుడు ముందుగానే తన ప్రవక్త ద్వారా తెలియచేయడం జరిగింది. ఓకే. సో ఈ దేశాలు పేర్లు ఎలా మార్పు చెందాయి అంటే ఇప్పుడు ఏ పేరు ఏ దేశానికి వచ్చిందనేది వీ కెన్ హ్యావ్ ఏ స్పెషల్ డిస్కషన్ ఆన్ ఇట్. ఓకే. తప్పకుండా పాస్టర్ గారు, మనం తప్పకుండా అది కూడా ఒక చర్చ కార్యక్రమం నిర్వహిద్దాము. చాలా సంతోషం అండి. మరి ప్రశాంతి సిస్టర్, మీరు మరి ఈ విషయంలో మీ స్పందన ఏమైనా తెలియజేస్తారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగబోతున్నటువంటి రష్యా ఇస్రాయేల్ యుద్ధానికి నాంది అని అనుకోవచ్చా? ఆ విషయంలో మీ స్పందన క్లుప్తంగా 2 మాటల్లో చెప్తే మనం తర్వాత చర్చలో ముందుకు కొనసాగుదాము. సిస్టర్ మీరు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి చూడండి. రష్యాకి యుక్రెయిన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము తప్పకుండా మరి ఫ్యూచర్లో రష్యా ఇస్రాయేల్ మీదకి దండెత్తడానికి ఇది ఒక కారణంగా ఇదొక ట్రిగ్గర్ పాయింట్గా ఉంటుందని నా అభిప్రాయం పాస్టర్ గారు. ఓకే అండి. నాయక్ గారు, జోనథన్ నాయక్ గారు, అంటే రష్యా ఇస్రాయేల్ యుద్ధానికి మీరు అంటే మనం కొన్ని సూచనలు లాగా తీసుకుంటే, ఒకటి అమెరికా పతనం అవడం అనేది ఒక సూచన, రష్యా తన ప్రపంచ ఏమంటారు ఆధిపత్యంలోనికి రావడం అనేది ఒక సూచన అన్నారు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా సూచనలు బైబిల్లో ఉన్నాయంటారు? అంటే దీనికి రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ యుక్రెయిన్ మీద యుద్ధానికి పోయినటువంటి రష్యా
యెహెజ్కేలు 38లో చెప్పబడినట్టుగా ఇజ్రాయెల్ మీదకి ఎప్పుడు దండెత్తబోతుంది? ఆ యుద్ధానికి దానికి సూచనలు. అసలు ఈ యుద్ధము ఎందుకు మనకు అత్యంత కీలకం అంటే, మనం ఈ యొక్క చర్చకు టైటిలే మనం పెట్టడం జరిగింది. అవునండి. యెహెజ్కేలు 38లో ఉన్నటువంటి అధ్యాయము క్రీస్తు రెండవ రాకడ కొరకు చెప్పబడినటువంటి సంభవాలన్నిటికీ కూడా మూలము. వన్స్ రష్యా ఇస్రాయెల్ మధ్య యుద్ధం జరిగితే తన రాకడకు ప్రభు చెప్పిన సూచనలన్నీ కూడా సూపర్ ఫాస్ట్ వేగంతో చకచక 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 జరిగిపోతూ ఉంటాయి. అత్యంత వేగముగా రెండో రాకడ సూచనలు నెరవేరడం, కడబూర మోగడం, సంఘం ఎత్తబడడం జరుగుతుంది. కాబట్టి అత్యంత కీలకమైన యుద్ధం ఇది. యెహెజ్కేలు 38లో ఉన్న యుద్ధం. అయితే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం యెహెజ్కేలు 38లో ఉన్న యుద్ధం కాదని మనం చెప్పుకున్నాం. ఈ యుద్ధానికి, జరగబోతున్న యుద్ధానికి ఈ యుద్ధము ఏ రీతిగా ఇంప్లిమెంట్ అవుతుంది, ఏ రీతిగా ట్రిగర్ అవుతుంది అంటే, జరగబోతున్న యుద్ధము ఇది నిశ్చయం అని చెప్పడానికి మనకి ఈ ఎపిసోడ్లో మనం ఏమేమి తెలుసుకున్నాం అనేది మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. అయితే యెహెజ్కేలు 38 అధ్యాయంలో రష్యా ఇస్రాయెల్ మీదకి యుద్ధానికి వెళ్తుందనేది స్పష్టత ఉంది. అలాగే ఏ సమయంలో వెళ్తుంది అనేది కూడా ఒక క్లూ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇచ్చాడండి. మరి ప్రభు చిత్తం అయితే మరి అయ్యగారు కూడా జాయిన్ అవుతున్నారు అని నేను ఇప్పుడే చూస్తున్నాను. సో నేను కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాను. ఆ విషయంలో ఏదన్నా నేను చెప్పగా ఇంకా క్లారిటీ మిస్ అయి ఉంటే తప్పకుండా ఇదే విషయాన్ని మీరు దైవజనులు ఓఫీర్ గారిని కూడా అడిగి మరి మనందరికీ మరింత క్లారిటీ ఇవ్వాల్సిందిగా మీకు కోరుతున్నాను. సో యెహెజ్కేలు 38 అధ్యాయంలోకి ఒకసారి వద్దాము. 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి ఏంటంటే, జరగబోతున్న యుద్ధము ఇశ్రాయేలీయుల మీదకే అనేటువంటిది మనకి 8వ వచనంలో మనం చూసినట్లయితే కనిపిస్తుంది. యెహెజ్కేలు 38:8 చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నందుదువు, సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనులలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనుల్లో నుండి రప్పింపబడి నిర్భయముగా నివసించు జనుల యొద్దకును నీవు వచ్చేదవు. సో ఇది ఇశ్రాయేలీల ప్రస్తావన అనేది బైబిల్ వ్యాఖ్యాతలు అందరూ కూడా ఒప్పుకున్నదే. ఆయా దేశముల్లో చెదరబడి ఓకే ఏడి 70లో జనరల్ టైటస్ యొక్క ఆధ్వర్యంలో రోమన్స్ మరి యూదుల మీద దాడి చేసి మరి దేవాలయాన్ని ధ్వంసం చేసి యేసు ప్రభు చెప్పారు మత్తయి సువార్త 24లో, ప్రభువా ఈ దేవాలయం చూడు ఎంత చక్కగా కట్టారు, ఎంత అద్భుతంగా ఉందన్నప్పుడు ప్రభు చెప్పాడు, రాయి మీద రాయి లేకుండా ఈ దేవాలయం నాశనం అవుతుందని ప్రభు చెప్పిన ఆ మాట నెరవేర్పు. రెండవది పిలాతు ఇశ్రాయేలుని అడిగాడు, ఈయన యందు నాకు ఏ దోషం కనబడలేదు కదా, మరణానికి హేతువు ఈ నజరేయుడైన యేసులో నాకేం కనబడలేదు. ఐ థరోలీ ఇన్వెస్టెడ్ హిమ్, ఐ ఇంట్రాగేటెడ్ హిమ్ పర్సనల్లీ, ఐ ఫౌండ్ నథింగ్ రాంగ్ ఇన్ హిమ్, వై ఐ షుడ్ కిల్ హిమ్, వై ఐ షుడ్ సెంటెన్స్ హిమ్, కెన్ ఐ రిలీజ్ హిమ్, నేను ఇతన్ని విడుదల చేయొచ్చా? పస్కా పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మీరు కోరిన ఒక ఖైదీ నేను విడిచిపెడతాను కదా, ఒక నిరపరాధి ఎందుకు శిక్ష విధిస్తారు? మరి ఈ పస్కా పండుగ సందర్భంగా నేను విడుదల చేస్తాను అంటే వాళ్ళు ఒకటే మాట గొంతుకులందరూ కలిపి సిలువేమన్నారు. అప్పుడు పిలాతు ఒక పని చేస్తాడు, ఒక పాత్రని తెప్పించి ఆ పాత్రలో నీళ్లు పెట్టి ఆ నీళ్లలో తన చేతులు కడుగుతూ, ఈ నిరపరాధి రక్తానికి నాకు సంబంధం లేదు. అప్పుడు ఇశ్రాయేల్ అంటారు, ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉన్నగాక. ఈ 2 మాటలు నెరవేర్పుగా దేవుడు శిక్ష పంపించాడు. రాయి మీద రాయి లేకుండా ఈ దేవాలయం కూలిపోతుంది. రెండోది, ఆ నిరపరాధి రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్న మాట కరెక్ట్గా 40 సంవత్సరాలకి.
after the ascension of Jesus Christ, after 40 years, General Titus attacked Jews. భయంకరమైనటువంటి యుద్ధం, భయంకరమైన దాడి. 20 లక్షల మంది ఇజ్రాయేల్ని మరి ఆయన చెరగా పట్టుకొని వెళ్ళి రోమా వీధుల్లో బానిసలుగా పశువులను అమ్మినట్టు అమ్మాడంటే ఇజ్రాయేల్. విధ్వంసం చేశాడు. దాదాపు 110 దేశాలు, 100కు పైబడ్డ దేశాలకు ఆ మిగిలిన శేషం అంతా చెదిరిపోయారు ఇస్రాయేల్. AD 70 తర్వాత 1877 సంవత్సరాల తర్వాత 1948, మనకి 1947 మన ఇండిపెండెన్స్ అయితే ఇజ్రాయెల్ది నెక్స్ట్ ఇయరే 1948. అంటే AD 70 నుండి ఇప్పుడు 1948 అంటే 1877 సంవత్సరాల వరకు లేని దేశము కొత్తగా ఏర్పడింది. అది హ్యూమన్ హిస్టరీలోనే ద గ్రేటెస్ట్ మిరాకిల్. 100కు పైగా చెదిరిపోయిన దేశాల్లో మరి ఆ దేశంలో వాళ్ళు సెటిల్ అయిపోయి వాళ్ళ భాషలు నేర్చుకొని వాళ్ళ వేష భాషలు మార్చుకొని అలాగా మరుగైపోయినటువంటి చాలాసార్లు దైవజనులు ఓఫిర్ గారు చెప్పారు, చనిపోయి 4 రోజులై దుర్వాసన కొట్టుచున్న లాజర్ని దేవుడు తన స్వరము చేత జీవముతో నింపి ఆ సమాధిలో నుండి బయటికి తెచ్చినట్టుగా దేవుడు చెదిరిపోయిన ఇశ్రాయేలుని తన పరిశుద్ధాత్మ ద్వారా అందరినీ పోగు చేసి మరలా దేశంగా కట్టడం జరిగింది. సో ఫార్మింగ్ ఇజ్రాయెల్ ఈజ్ అ గ్రేటెస్ట్ మిరకిల్ ఆఫ్ గాడ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. 1877 సంవత్సరాలు వాళ్ళకి దేశం లేదు, వాళ్ళకంటూ భూభాగం లేదు. ఆడి దేశంలో వీళ్ళ దేశంలో పరవాసులుగా ఉన్నారు, పరదేశులుగా ఉన్నారు, ఫారినర్స్గా ఉన్నారు, రెఫ్యూజీస్గా ఉన్నారు. చాలా దుర్భరమైన జీవితం. వాళ్ళ ఆశలన్నీ నిరాశలైపోయినాయి. ఎండిన ఎముకల లోయ ఇశ్రాయేలు జాతి. అప్పుడు ప్రవక్త ప్రవచించగా జీవాత్మ వచ్చి వారిలో జీవాన్ని నింపి వారు ఒక మహాసైన్యమైనట్టుగా 1948 సంవత్సరంలో దే ఫార్మ్డ్ దేర్ ఓన్ నేషన్ ఇజ్రాయెల్. దే ప్రొక్లెయిమ్ దేర్ ఓన్ నేషన్. అలా అనేక దేశాలుగా సంవత్సరాల్లో చెదిరిపోయి సమకూర్చబడిన జనం మీదకి వెళుతున్నాం. అంటే ఇశ్రాయేల్ మీదకి వెళ్తాం. అయితే ఏ దేశం మీదకి వెళ్తావో చెప్పాడు, ఏ సమయంలో వెళ్తావో కూడా అదే వచనంలో చెప్పాడు, 8వ వచనంలో. ఎలాగా? నిర్భయముగాను నివసించు జనులెంతకు నువ్వు వచ్చదవు. నిర్భయము. 11వ వచనంలో ఏమో నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారిని. గమనించాలి ఇక్కడ. ఇప్పుడు దీంట్లో మనకి చిన్న కాంట్రడిక్షన్ ఉంది. ఏంటంటే చెదిరిపోయి సమకూర్చబడిన జనం అంటే ఇశ్రాయేలీలే, ఎవరు దాంతో విభేదించరు. కానీ నిర్భయమైన జనం అనేది ఇశ్రాయేల్కి అప్లైబుల్ కాదు. ఎందుకంటే ఇశ్రాయేలు దేశముగా ఫామ్ అయింది కానీ భయంగానే బతుకుతాం. ఈ రోజుకి మన ఇశ్రాయేల్ వెళ్ళగలిగితే, ఒకవేళ మీరు ఇండియాలో కాశ్మీర్ వెళ్తే మీకు వీధుల్లో తుపాకులు పట్టుకొని సిపాయిలు తిరుగుతుంటారు. అలాగే ఇజ్రాయెల్ దేశంలో you see soldiers just roaming around with weapons in their hands. ఏ సమయం నుండి ఎవరు దాడి చేస్తారు, ఎలా దాడి చేస్తారు అనే ఒక రకమైన భయము గుప్పట్లులోనే, అలర్ట్లోనే ఉంది ఇజ్రాయెల్. మరి ఇక్కడ నిర్భయముగా ఉన్నది. నిర్భయముగా ఉన్నప్పుడు దెబ్బ కొడతారు రష్యా దురాలోచన చేస్తాడు. అంటే పక్షి చూస్తుండగా ఎరే యుద్ధం అంటాడు. సో ఆ రష్యా గమనిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలర్ట్గా ఉన్నారు ఇజ్రాయెల్, ఇప్పుడు కొట్టరు. వాళ్ళు నిర్భయముగాను నిమ్మలుగాను వాళ్ళు మన మీద ఎవరు దాడి చేయడానికి వీల్లేదు, వీ హ్యావ్ పీస్ ఆల్ అరౌండ్ అనుకున్నప్పుడు దాడి చేస్తారు. ఆ సమయము ఎప్పుడు వస్తుంది ఇజ్రాయెల్లో? ఈ పరిస్థితి ఇజ్రాయెల్ దేశంలో ఎప్పుడు రాబోతుంది అని మనం ఆలోచిస్తే ఇది చాలా చాలా ప్రాముఖ్యం. అంటే రెండో రాకడ సూచనలన్నిటికీ ప్రారంభ సూచన ఇస్రాయేలు రష్యా యుద్ధం అయితే, ఈ యుద్ధానికి సూచన ఇప్పుడు యుద్ధం జరగవచ్చు అని మనం ఆలోచన చేస్తే, ఇస్రాయేలీలు దేశంగా ఫామ్ అయింది, అది నెరవేరింది. కానీ అది నిర్భయముగా నిమ్మళంగా ఉండే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఆలయ నిర్మాణం పూర్తి కావాలి. ఎందుకంటే ఇజ్రాయేలీల విషయంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ కంటూ ఒక దేశం ఉంది,
1948 ఇట్ వాస్ ఫార్మ్డ్. 18 శతాబ్దాల తర్వాత. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇస్రాయేలీలు, యూదులు అనబడిన వారందరూ కూడా ఇంకా ఇస్రాయేలుకి రాలేదు. గమనించారా? వచ్చారు కానీ అందరు రాలేదు, ఇంకా అందరు రాలేదు. మనం కోరేష్ కాలంలో కూడా చూస్తాం ఈ పరిస్థితి. జరిగినదే మరలా జరుగునన్నట్టుగా కోరేషు పిలుపునిస్తాడు. ఆయన జనులైన వారెవరో బయలుదేరి మీ దేవునికి ఆలయం కట్టుకోండి అంటాడు. మరి అందరు వెళ్ళారా? సున్నతి పొందిన ఇశ్రాయేల్ అందరు వెళ్ళారా? వెళ్ళలేదు. చాలా మంది ఇంకా అక్కడే ఉండిపోయారు. ఆ ఉండిపోయిన యూదులే మొర్దెకయి, ఎస్తేరు, వీళ్ళందరూ ఎవరంటే రెమినెంట్స్ ఇన్ ఫారిన్ ల్యాండ్స్. వాళ్ళు నెహెమ్యాతో కూడా, ఎజ్రాతో కూడా బయలుదేరి మందిర నిర్మాణానికి రాలేదు. వాళ్ళకున్న కొన్ని కారణాలను బట్టి వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు. వాళ్ళే మొర్దెకయి, ఎస్తేరు. అలాగే ఇశ్రాయేలు దేశానికి ఒక భూభాగం ఉన్నా సరే ఇంకా యూదులందరూ రాలేదు. ఇప్పుడున్న యూదుల కంటే చాలా ఎక్కువ పర్సెంట్లో ఇంకా వేరే దేశాల్లో ఉన్నారు యూదులు. వాళ్ళని మనం అడిగితే, మీకంటూ ఒక దేశం దేవుడు ఇచ్చాడు కదా, ఇది ఒక మహా అద్భుతం కదా, మరి మీరు ఎందుకు మీ భూభాగానికి వెళ్ళలేదు? ఇంకా ఎందుకు మీరు అమెరికాలో ఉన్నారు? అమెరికాలో ఇక్కడ నేను ఆల్రెడీ కొంతమంది యూదులు మన ప్రోగ్రామ్ చేశాను. నేను మీకంటూ ఒక దేశం ప్రకటించబడింది, మీ దేశానికి ఎందుకు వెళ్ళట్లేదు? మీరు రోషం కలిగిన జనులు కదా, వేరే వాళ్ళ దేశంలో మీరు పరాయి వారికి ఎందుకుంటున్నారు అడిగినప్పుడు, అమెరికాలో యూదులు కానీ ఎక్కడైనా యూదులు కానీ ఒకటే సమాధానం ఏంటంటే, అవునండి, మాకంటూ ఒక భూభాగం వచ్చింది, మాకంటూ ఒక దేశం వచ్చింది, కానీ మా యెహోవాను ఆరాధించడానికి ఇంకా ఆలయం లేదు కదా. ఆలయ నిర్మాణం అనేది ఒక అద్భుతం మాకు, దేశ నిర్మాణం ఒక అద్భుతం కాదు. ఒకవేళ మా దేశం కదా అని మేము ఇశ్రాయేల్కి వెళ్ళినా సరే అక్కడ ఆరాధించుకోవడానికి ఆలయం లేదు కదా. ఆలయం లేనప్పుడు మాకు ఇజ్రాయెల్ అయినా ఒకటే, అమెరికా అయినా ఒకటే. ఆలయ నిర్మాణం జరగాలి, ప్రార్థన చేస్తున్నాము. ఆలయ నిర్మాణము ప్రారంభమైనప్పుడు మాకు అర్థమవుతుంది, దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ విజిటింగ్ అవర్ కంట్రీ. గాడ్స్ డ్యూ టైమ్ హ్యాస్ కమ్ అపాన్ అవర్ కంట్రీ. దేవుడు తన ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్న దినాలు వచ్చినాయని అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇశ్రాయేలీలు అందరూ కూడా, ఒక్కడంటే ఇంకొక్కడు రెమినెంట్కి అక్కడ ఉండరు. ఇక అన్ని దేశాల్లో అన్ని భాషలు మాట్లాడే ఇశ్రాయేలీలు అందరూ కూడా ఆ భూభాగానికి వస్తారు. అయితే ఆ భూభాగానికి అంటే నా మట్టుకు నేను ఏమనుకున్నానంటే, మందిరం అంటే రెండు ఇంపార్టెంట్ అంటే కనెక్టివ్ అకేషన్స్ ఉంటాయి. ఒకటేమో పునాది రాయి వేసేటువంటి సందర్భం, రెండవది మందిర ప్రతిష్ట. సో ఈ ఇశ్రాయేలీలు మరి పునాది ఫంక్షన్కి వెళ్తారా, ప్రతిష్టకి వెళ్తారో తెలియదు. మొత్తానికి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, కంప్లీట్ రెస్టోరేషన్ ఇంకా అవ్వలేదు. కంప్లీట్ రెస్టోరేషన్ అంటే ఇంకొక మాట కూడా ఈ సందర్భం మీకు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 39:28. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు ఒక మాట అంటాడు కంప్లీట్ రెస్టోరేషన్ కొరకు. అన్యజనులలోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనీయక. చూసారా, ఎవరిని అంటే ఇజ్రాయెల్ రెస్టోర్ అయింది, కానీ వీ కెనాట్ సే ఇట్ ఇస్ ఎ కంప్లీట్ రెస్టోరేషన్. ద రెస్టోరేషన్ ఈజ్ స్టిల్ ఇన్ ప్రాసెస్. రెస్టోరేషన్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళ మెయిన్ ప్రాజెక్ట్ ఏంటి, వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళ గురి ఏంటంటే బిల్డింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఇప్పుడు వాళ్ళు కట్టాల్సినటువంటి టెంపుల్ ప్లేస్లో డూమ్ ఆఫ్ ద రాక్ ఉంది. ఇస్లామ్స్ సెంటిమెంటల్ ప్లేస్గా వాళ్ళకి ఒక మాస్క్ ఉంది అక్కడ. దాన్ని టచ్ చేస్తే మిమ్మల్ని కాల్ చేస్తామని అరబ్ కంట్రీస్లు కాసుకుంటారు. సో అదే స్థలంలో కట్టాలి అనేటువంటిది కొంతమంది యూదులు. తర్వాత మరి ఓఫీర్ గారు యుగాంతం గ్రంథంలో కూడా స్పష్టంగా చెప్పారు ఆ విషయం ఏంటంటే, ఇప్పుడు డూమ్ ఆఫ్ ద రాక్ ఎక్కడైతే ఉన్నదో
దట్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఫర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దాని పక్కన ఉన్నది ఇంకా మరొక ప్లేస్ అనేటువంటి. అంటే ఇప్పుడు యూదుల్లో కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మందిర నిర్మాణానికి ఏమంటారు 2 గ్రూపులు లేకపోతే 2 మిషన్స్ ఉన్నాయి. 2 మిషన్లు పనిచేస్తూ ఉన్నాయి. ఒకటేమో టెంపుల్ అథారిటీస్, టెంపుల్ మిషన్ అనేది ఒకటి, రెండోది మౌంట్ టెంపుల్ ఫెయిత్ మూవ్మెంట్ అనేది ఒకటి ఉంది. ఈ 2 గ్రూప్స్ ఏం చేస్తున్నాయంటే ద టోటల్లీ ఫోకస్ ఆన్ బిల్డింగ్ ద టెంపుల్. అలాగే ఓఫీర్ గారు చెప్పినది అక్షరాల నిజంగా యుగాంతం గ్రంథం అండి. ఎలా ఉందంటే రాబోయే రోజుల్లో ప్రతి క్రైస్తవుడి చేతిలో, ఒక చేతిలో బైబిల్ ఉండాలి, ఇంకో చేతిలో యుగాంతం గ్రంథం ఉండాలి. ఇంకా ఇది ఓవర్ స్టేట్మెంట్ అనుకోవద్దు. ఇప్పుడు ఓవర్ స్టేట్మెంట్గా అనిపించిన రైట్ స్టేట్మెంట్ అనుకుంటారు. ఇలా 2 గ్రంథాలు లేనోళ్ళు ఎత్తబడ్డం కూడా కష్టమే 2 రాకల్లో. ఓవర్ స్టేట్మెంట్గా అనిపిస్తుంది, కానీ తర్వాత ఇది రైట్ స్టేట్మెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో జరిగే సంభవాల యొక్క వరుస క్రమాన్ని మక్కిగా మనం ఆయన రాయడం జరిగింది. అవి నెరవేరడం అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎంతగా ఉన్నారంటే అండి, రెడీగా ఉన్నారు. మందిర నిర్మాణానికి ఎక్కువ సమయం అవసరం లేదు. ఎక్విప్మెంట్ మొత్తం రెడీగా ఉంది. 40 రోజుల్లోనే దాదాపుగా, అది కూడా యుగాంతంలో రాశారు కట్టేస్తా. అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ ఎక్వైర్ చేయాలి. దాని విషయంలో కూడా ఇప్పుడు 2 ఉన్నాయి, 2 థాట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఇశ్రాయేలుకు ఉన్నటువంటి శక్తిని బట్టి, ప్రాబల్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క పవర్ ఉపయోగించి కూడా దే కెన్ బిల్డ్ డూమ్ ఆఫ్ ద రాక్ అక్కడ నుంచి తీసేసి కూడా వాళ్ళు దే కెన్ బిల్డ్ టెంపుల్. కానీ ఇంకొక వర్గం ఏం చెప్తున్నారంటే సమాధానంగా జరిగే పని కోసం యుద్ధం ఎందుకు అని పీస్ ట్రీటీ కోసం వాళ్ళు సంప్రదింపులు చేస్తున్నారు. తప్పకుండా ఆ చర్చలు సఫలమవుతాయి. దైవజనులు రాసినట్టుగా మందిర నిర్మాణం త్వరలోనే జరిగిపోతుంది. మందిర నిర్మాణం జరిగిన తర్వాత ఇశ్రాయేలీలు రిలాక్స్, అంటే ఇక వాళ్ళు చేపట్టాల్సిన పెద్ద కార్యక్రమం ఏం లేదు. ప్రపంచంలో కాన్ఫ్లిక్ట్ అయ్యేటువంటి ఇంకో కార్యక్రమం లేదు. సో అప్పుడు వాళ్ళు నిమ్మళముగా నిర్భయముగా ఉండే పరిస్థితిలో ఉన్నప్పుడు రష్యా దాని మిత్ర దేశాలతో యుద్ధానికి తప్పకుండా దిగుతుంది. తర్వాత దేవుడు చెప్పినటువంటి విషయాలు, దేవుడే వచ్చి వారితో యుద్ధం చేయబోతున్నాడు. మరి ఈ విషయాల యొక్క సంపూర్ణ సమగ్ర వివరణ యుగాంతం అనే గ్రంథంలో దేవుడు రాశాడు. ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు ఒకవేళ అరటిపండు అయితే, యుగాంతం అనే గ్రంథం ఆ తోలు ఒలిచి అరటిపండు నోటికి తల్లి అందించినట్టుగా మరి దైవజనులు ప్రపంచానికి, క్రైస్తవ ప్రపంచానికి అందించారు. దయచేసి ఆ యుగాంతం గ్రంథం గురించి ఒక మాట చెప్తున్నాను. యుగాంతం గ్రంథాన్ని కొనండి, చదవండి, నమ్మండి, 2వ రాకడలో ఎత్తబడండి. ఈ 4 విషయాలు అగైన్ ఐ వాంట్ ఇంప్రెస్. చదవండి, కొనండి, చదవండి, నమ్మండి, 2వ రాకడలో మీరు ఎత్తబడతారు. ఇది పాస్టర్ గారు, ఓవర్ చేయండి. ఓకే అండి, చాలా సంతోషం. మరి మన మధ్యలోకి చర్చలోకి లైవ్లోకి వచ్చినటువంటి దైవజనులు, మరి మా నాయకులు రంజిత్ ఓఫిరయ్య గారికి స్వాగతం. రంజిత్ ఓఫిరయ్య గారు, ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. మరి నాయక్ గారు చెప్పినట్టుగా మరి యుగాంతం అన్న గ్రంథాన్ని మీరు తప్పకుండా సంప్రదించండి, మా ఆఫీస్ని సంప్రదించండి. మీరు తెప్పించుకొని ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని చదవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాము. రంజిత్ ఓఫిరయ్య గారు, మీకు ఒక ప్రశ్న అండి. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం రానున్నటువంటి రష్యా ఇజ్రాయెల్ యుద్ధానికి నాంది అని అనుకోవచ్చా అనేది ఒక ప్రశ్న అండి. దీంట్లో కొంత వివరణ మీరు ఇస్తారా మాకు? 100% నాయన. ఇప్పుడు యెహెజ్కేలు 38లో ఉన్నటువంటి యుద్ధము ఇప్పుడు జరుగుతున్న యుద్ధము కాదు. ఆ యుద్ధము జరగడానికి ఇంకా కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. ఇంత అని ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఇంకా సెవరల్ వార్స్ అవుతాయి. ఒక విషయం నేను చెబుతాను. ఇప్పుడు
అరబ్స్ కి ఇజ్రాయెల్స్ కి మధ్యలో ఇంకా కొన్ని యుద్ధాలు జరగబోతున్నాయి. ఆ యుద్ధాలలో ఇజ్రాయెల్ అరబ్ మిలిటరీ పవర్ ని మొత్తం బ్రేక్ డౌన్ చేసేస్తుంది. మరి యెహెజ్కేలు గ్రంథము ఇంతకుముందు పాస్టర్ జోనథన్ నాయక్ గారు ఒకవేళ మెన్షన్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. యెహెజ్కేలు 38వ అధ్యాయంలో ఈ విధంగా ఆ సిచ్యువేషన్ గురించి రాయబడింది. 11 యెహెజ్కేలు 38:11 నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకుందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదకి పోయేదను, ప్రాకారములను అడ్డగడియలను గవనులను లేని దేశము మీదకి పోయేదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించే వారి మీదకి పోయేదను. మరి గవనులు అడ్డగడియలు లేవంటే తలుపులు వేసుకొని పడుకోవాలని కూడా వాళ్ళకి లేదు, సెక్యూరిటీ అవసరం లేదు. తలుపులు వేసుకొని గొళ్ళెం పెట్టుకొని పడుకుందాం అనే సెక్యూరిటీ కూడా అవసరం లేదు. ఎవడొస్తాడు మమ్మల్ని ఏం చేస్తాడులే అన్నంత నిర్భయంగా వారు నివసించే ఒక కాలము రాబోతున్నది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ కు థ్రెట్ లేదన్నమాట, ఇంకా ప్రస్తుతము చుట్టూ అరబ్ దేశాలు ఒక్క ఇజ్రాయెల్ పౌరుడికి 50 మంది అరబ్స్ ఉన్నారు శత్రువులు. ఇజ్రాయెల్ జనాభాకు 50 రెట్లు ఎక్కువ అరబ్ జనాభా ఉన్నది. అన్ని దేశాలు వాళ్ళ మీద కత్తి కట్టి ఉన్నాయి, స్పెషల్ గా లిబియా అండ్ సిరియా. కాబట్టి ఇజ్రాయెల్ సరిహద్దులలో 24 గంటలు సైనికులు పహరా కాస్తా ఉంటారు, గస్తీ తిరుగుతూ ఉంటారు. అట్ ఎనీ టైం ఎవరైనా అటాక్ చేస్తే మళ్ళీ కౌంటర్ అటాక్ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. అంటే తలుపులు లేవు, గవనులు లేవు, అడ్డగడియలు లేవు, నిమ్మళముగా నిర్భయముగా అనేది ప్రస్తుతం ఇజ్రాయెల్లో మనకు కనబడదు. వాళ్ళు మాకు ఎదురే లేదు, మాకు ప్రమాదమే లేదు, మమ్మల్ని కొట్టే మనగాడే లేడు అన్నంత వాళ్ళు ధైర్యంగా జీవించే రోజుల్లోనే రష్యా, ఇరాన్, జర్మనీతో కలిసి దండెత్తి వస్తుంది. ఇజ్రాయెల్ అడ్డగడియలు గౌరవం లేకుండా ఉండాలంటే చుట్టూ అరబ్ నేషన్స్ అన్ని కూడా సైనిక శక్తి పరంగా పతనమైపోవాలి. సైనిక శక్తి పతనమైపోవాలంటే కొన్ని యుద్ధాలు జరగాలి. ఇజ్రాయెల్ మీదకి చాలా యుద్ధాలు ఇంకా జరుగుతాయి. అన్ని యుద్ధాల్లోనూ ఇజ్రాయెల్ గెలుస్తుంది. ఆమేన్. గెలిచి ఒక్కొక్క యుద్ధంలో ఒక అరబ్ నేషన్ నాశనం అయిపోతా ఉంటది. అప్పుడు రష్యా యొక్క సహాయము కావాలి, రష్యా యొక్క అండన వీళ్ళు చేరుతారన్నమాట. కాబట్టి జర్మనీ, ఇరాన్ అండ్ సమ్ అరబ్ కంట్రీస్ రష్యా నాయకత్వంలో ఇజ్రాయెల్ మీదకి దండెత్తేటప్పటికీ దేశము నాకు ఎదురు లేదు అన్నంత ధైర్యంగా జీవిస్తుంటుంది. దానికి ఇంకా 7 నుండి 10 సంవత్సరాలు పడుతుందని నేను అనుకుంటున్నా, ఇంకెక్కువ పట్టొచ్చు. అప్పటికల్లా మరి ఇంతకుముందు ఎవరైనా వక్తలు మాట్లాడలేదు నాకు తెలియదు, కానీ వాళ్ళు నిమ్మళముగా నిర్భయముగా నివసించే ఆ సమయానికల్లా ఇజ్రాయెల్లో యెరూషలేములో టెంపుల్ కట్టబడుతుంది. ఎందుకంటే అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు వాడు దేవుని ఆలయములో కూర్చుంటాడు. నేనే దేవుణ్ణని కనపరుచుకుంటూ దేవుని ఆలయంలో కూర్చోండి. మత్తయి సువార్త 24:15 ప్రకారం నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలములో నిలబడాలి. నాశనకరమైన హే వస్తువు అంటే క్రూర మృగము, అబద్ధ క్రీస్తు ఒక విగ్రహం, మాట్లాడే విగ్రహం. అది పరిశుద్ధ స్థలంలో ఉండాలంటే యెరూషలేము దేవాలయం ఉంటేనే పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆవరణం పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం. మరి దేవాలయం లేకపోతే వాడు వచ్చి కూర్చోడానికి స్థలమే లేదు. దేవాలయం ఎప్పుడు కట్టబడాలి? దేవాలయం కట్టబడాలంటే ఈ రష్యా, ఇరాన్, జర్మనీ కలిసి దండెత్తే ఆ యుద్ధానికంటే ముందే దేవాలయం కట్టబడాలి.
ఎందుకంటే ఈ రష్యన్ ఇన్వేషన్ తర్వాత వాళ్ళు శవాలను 7 నెలలు పాతి పెడతారట. ఎహెచ్కేలు 39 చూడండి, ఎహెచ్కేలు 39 12వ వచనం. దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీలు 7 నెలలు వారిని పాతి పెట్టుదురు. 7 నెలలు పాతి పెడతా ఉంటారు. నేను చెప్పాను, ఒక పెను తుఫానులో నుండి క్రూర మృగం వస్తున్న యుగాంతం గ్రంథంలో చెప్పాను. ఆ పెను తుఫాను ఈ యుద్ధమే. ఈ యుద్ధంలో నుండి 10 కొమ్ములు కలిగిన మృగం అంటే 10 రాజుల కూటమి, 10 మంది రాజుల దశరాజ్య కూటమి ప్రభుత్వం రావడం. దాంట్లో చిన్న కొమ్ము వాడు కొంతకాలం ఉండి మళ్ళీ క్రూర మృగమునకు అధికారం అప్పగించడం, ఇవన్నీ జరుగుతాయి. కనుక అప్పుడు టెంపుల్ కట్టుకునేంత ప్రశాంతత ఉండదు. టెంపుల్ కట్టుకున్న తర్వాతనే రష్యా దండయాత్ర అయిన తర్వాతనే ఈ దశరాజ్య కూటమి రావడం, అబద్ధ క్రీస్తు రావడం జరుగుతుంది. కనుక ఇంకా చాలా విషయాలు జరగాల్సి ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో మరి టెంపుల్ కట్టబడాలంటే అప్పుడే పెద్ద యుద్ధం జరుగుతుంది కదా, ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందని కొంతమంది బోధకులు భయపెట్టారు. అది వాస్తవం కాదు అని ఆనిస్ షరోష్ ANISSHORROSH షరోష్ అనే ఒక అరబ్ వ్యక్తి రక్షణ పొంది ఇవాంజలిస్ట్ అన్నాడు, ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్ గా ఉన్నాడు. ఆనిస్ షరోష్ గారు ఒక బుక్ రాశారు, మీరు నెట్ లో వెతుక్కోవచ్చు. జెరూసలేం అండ్ జూస్ అని ఒక బుక్ రాశారు ఆయన. అందులో ఆయన చెప్తాడు ఏంటంటే, యెరూషలేము దేవాలయం కట్టబడాలంటే యుద్ధము రావాల్సిన అవసరం లేదు. ఈయన 40 సార్లు యెరూషలేమును దర్శించి టెంపుల్ సైట్ ని విజిట్ చేశాడు. విజిట్ చేసి ఏం చెప్తాడంటే, అతి పరిశుద్ధ స్థలం ఉన్నటువంటి స్థలము ఇప్పటిదాకా దేవుడు ఎవరిని ముట్టనివ్వలేదు. డోమ్ ఆఫ్ ద రాక్ ఏదైతే ఉన్నదో, మాస్క్ ఆఫ్ ఒమర్, సుల్తాన్ గారు కట్టినటువంటి మసీదు అదే కొండ మీద అవతల చివరికి ఉంది కానీ ఈ చివరికి లేదు. ఆ కొండ మీద ఒక చివరన యెరూషలేము దేవాలయ, సొలొమోను కట్టించిన దేవాలయ పరిశుద్ధ స్థలం ఒక చివరికి ఉంది, అవతల చివరికి ఈ మాస్క్ ఆఫ్ ఒమర్ ఉన్నది. ఇది ఆనిస్ షరోష్ గారు చెప్పిన విషయం. కాబట్టి ఆయన అంటాడు ఏంటంటే, యుద్ధం వచ్చేది ఏమి ఉండదండి అయ్యా, మీ మసీదుని మేమేం డిస్టర్బ్ చేయము, ఈ మూలకు కట్టుకుంటామని యెరూషలేం దేవాలయం కట్టేసుకుంటారు. కట్టుకున్న తర్వాత ఇజ్రాయెల్ జనాభా ఇక ఇప్పుడున్న దానికి డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. ఎవరెవరైతే రాకుండా ఉన్నారో అందరూ వచ్చేస్తారు. 37 అధ్యాయం అప్పుడు నెరవేరుతుంది అనమాట. టెంపుల్ కట్టిన తర్వాత 37వ అధ్యాయము నెరవేరుతుంది. 37వ అధ్యాయం ఏంటో మీరు చూడండి దయచేసి. 37వ అధ్యాయము 11వ వచనం, 11, 12. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. చూసారా, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది వేరే వేరే దేశాలలో చెదిరిపోయి ఉన్నారు. సమాధులలో నుండి వీళ్ళు రప్పించబడము. అదే మాట 38వ అధ్యాయము 11వ వచనంలో మరి 12 చూస్తే, పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగి వచ్చేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులు సరుకులు కలిగిన భూమిని నట్టనడమ నివసించు జనుల మీదకి పోయింది. ఆయా ప్రజలలో నుండి సమకూర్చబడిన వారు. ఇప్పుడు ఇజ్రాయేలీలు సమకూర్చబడడం కంప్లీట్ కాలే, ఇంకా చాలా మంది రాకుండా ఉన్నారు వేరే వేరే దేశాల్లో. ఇప్పుడు అమెరికాలో చూడండి, అమెరికాలో బోల్డ్ మంది యూదులు ఉన్నారు, సినగోగులు ఉన్నాయి. అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా జూయిష్ కమ్యూనిటీ
డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎవరు నెక్స్ట్ ప్రెసిడెంట్ కావాలో జూయిష్ కమ్యూనిటీ డిసైడింగ్ ఫ్యాక్టర్. అలాగే బ్రిటన్లో ఉన్నారు జ్యూస్, అనేక స్థలాల్లో యూదులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు రావటం లేదు? 37వ అధ్యాయం నెరవేరుతుంది. ముందు అక్కడ వాళ్ళు టెంపుల్ కట్టుకుంటారు ప్రశాంతంగా. సొలొమోను దినాల్లో ఉన్నప్పుడు లాగా మా దేశంలో మా దేవుని మేము మా టెంపుల్లో మేము ఆరాధించుకుంటాము, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అన్నటువంటి ధీమాతో వాళ్ళు జీవిస్తున్నప్పుడు, అది వరకు ఇజ్రాయెల్ చేతిలో ఓడిపోయిన అరబ్ దేశాలన్నీ పగబట్టి రష్యా నాయకత్వంలో దండెత్తి వస్తాయి. అప్పుడు 38వ అధ్యాయం నెరవేరుతుంది. కాబట్టి ఇప్పుడు యుక్రెయిన్ వార్ అనేది అది జస్ట్ బిగినింగే. దీని తర్వాత ఇంకో యుద్ధం. నిన్న మొన్న నేను చెప్పిన చాలా ప్రసంగాల్లో చెప్పాను, అతి త్వరలో యుక్రెయిన్ వార్ కాల్ ఆఫ్ అయిపోతుంది. అణు యుద్ధము జరగదు, ఇది ప్రపంచ యుద్ధంగా మారదు. అంచె దినాల్లో జరిగే సూచనల్లో భాగంగా జరగవలసినటువంటి అనేక యుద్ధాల్లో ఇదొకటి మాత్రమే. ఎన్నో యుద్ధాల్లో ఇదొకటి. ఇది బిగినింగే. ఇది కాల్ ఆఫ్ చేస్తారు. మళ్ళా కొంతకాలం నిమ్మలంగా ఉన్నాక మళ్ళీ యుద్ధం. ఆఖరికి ఇజ్రాయెల్ చుట్టూన అరబ్ దేశాలు జాతులన్నీ కూడా సైనిక పరంగా మొత్తం నిర్వీర్యం అయిపోయేదాకా యుద్ధాలు జరుగుతాయి. జరిగిన తర్వాత వీళ్ళు టెంపుల్ కట్టుకుంటారు. టెంపుల్ కట్టుకున్నాక మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న యూదులందరూ ఆ 37వ అధ్యాయం ప్రకారం సమాధుల్లో నుండి బయటకు వచ్చినట్టు వచ్చేస్తారు. ఇంకా మమ్మల్ని ఎదిరించే దేశమే లేదు. నిర్భయముగా గవునులు, అడ్డగాడీలు, ప్రాకారములు లేకుండా, కోట కూడా అవసరం లేదు, ఎవడు మా మీదకి రాడు అన్నంత ధైర్యంగా వారు ఉండే కాలం ఒకప్పుడు వస్తుంది. టెంపుల్ కట్టబడి అన్ని దేశాల్లోంచి యూదులు వచ్చేసి హ్యాపీగా జీవిస్తున్నప్పుడు అకస్మాత్తుగా రష్యా దండయాత్ర జరుగుతుంది. ఆ తర్వాత ఇక 7 నెలలేమో శవాలు పాతి పెట్టడం, తర్వాత ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది, దశరాజ్య కూటమి. అది కొంతకాలం ఉంటుంది. ఆ తర్వాత 42 మాసాలకు మన ప్రభు వచ్చేస్తాడు. కొంతకాలం ఉన్నాక అబద్ధ క్రీస్తు వస్తాడు. అబద్ధ క్రీస్తు రాజ్యం వచ్చాక 42 నెలలకు ఖచ్చితంగా యేసు ప్రభు వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది. ఇది జరగబోతున్న సంఘటనల క్రమం. ఓకే అండి, చాలా సంతోషం అండి అయ్యగారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మరి జరగబోతున్నటువంటి రష్యా ఇజ్రాయెల్ యుద్ధంలో భారతదేశం ఏ వైఖరి, లేకపోతే ఎట్లా ఏం చేయబోతుంది, అప్పుడు భారతదేశం యొక్క పరిస్థితి ఏంటో వివరిస్తారా అయ్యగారు? భారతదేశం తటస్థంగానైనా ఉంటుంది, ప్రో రష్యానైనా ఉంటుంది డెఫినెట్ గా. ఇప్పుడు భారతదేశం తటస్థంగానైనా ఉంటుంది, లేకపోతే ప్రో రష్యానైనా ఉంటుంది. అంతేగాని భారతదేశం ఎప్పుడు కూడా ప్రో ఇజ్రాయెల్ అవ్వదు. ఇది తప్పు అని చెప్తారంతే డిప్లొమాటిక్ గా తప్ప. ఒక మాట అడుగుతా, ఈ మాటకు నేను మీకు మంచి ఆధారంతో సమాధానం చెప్తాను. యెహెజ్కేలు గ్రంథము ఇంతకుముందు మనం చూసిన 38లోకి దయచేసి రండి. యెహెజ్కేలు 38లో 13 సెబా వారును, దదాను వారును, తర్షీషు వర్తకులను, కొదమ సింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి, సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా, దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చితివా, బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను, పశువులను, సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోపుడు దోచుకుంటూ వచ్చితివా అని నిన్ను అడుగుతారంట. ఎవరంటే తర్షీషు యొక్క కొదమ సింహములు అన్నాడు. తర్షీషు కొదమ సింహములు అంటే పిల్ల సింహాలు, యంగ్ లయన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ద యంగ్ లయన్స్ ఆఫ్ తర్షీష్ అని ఉంటుంది. యంగ్ లయన్స్ ఆఫ్ తర్షీష్, సింహము పిల్లలు కలిగినటువంటి తర్షీషు ఒక ఆడ సింహమై ఉండాలి, తల్లి సింహమై ఉండాలి. తల్లి సింహము, ఆడసింహం. ప్రపంచ దేశాలన్నిట్లో కూడా ఆడసింహము జాతీయ చిహ్నంగా కలిగింది బ్రిటన్ మాత్రమే. గ్రేట్ బ్రిటన్ యొక్క జాతీయ చిహ్నం ఆడసింహం. ఆడసింహము కనుక దాని పిల్లలు అంటే ఒకప్పుడు బ్రిటిష్ కాలోనియల్ కింగ్డమ్స్ అన్నమాట.
బ్రిటిష్ వాళ్ళ వలస రాజ్యాలు ఎక్కడెక్కడ బ్రిటిష్ పరిపాలించిందో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కొదమ సింహాలు. అందులో భారత్ కూడా ఒకటి. భారత్ కూడా తర్షీష్ యొక్క కొదమ సింహమే. ఈ వీళ్ళందరూ ఏమంటారంటే ఎందుకు వచ్చారయ్యా, ఇది అన్యాయం కదా అంటారు, అంతే. డిప్లొమాటిక్ గా అబ్జెక్షన్ రైజ్ చేస్తారు, కానీ సైనిక పరంగా ఎవ్వరు ఇన్వాల్వ్ కాదు. అమెరికా ఇన్వాల్వ్ కాదు, బ్రిటన్ కాదు, ఇండియా కూడా కాదు. ఒకప్పుడు బ్రిటన్ పరిపాలించిన కొదమ సింహాల వంటి రాజ్యాలు ఎవ్వరు ఇన్వాల్వ్ కాదు. అందుకే కదా దేవుడు దిగొచ్చి ఇస్రాయల్ పక్షంగా యుద్ధం చేస్తాడు. కాబట్టి అప్పటి వరకు కూడా ఇండియా డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్, దౌత్య సంబంధాలు నెలకొల్పుకుంటూ ఎప్పుడు తటస్థంగా ఉంటుంది. అంతేగాని సైనిక పరంగా ఇండియా ఇన్వాల్వ్ కాదు. అవుతుంది అనడానికి ఇదిగో ఈ 38వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట మనకు అడ్డం వస్తుంది. ఏంటంటే తర్షీషు యొక్క కొదమ సింహములలో ఇండియా కూడా, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ తర్షీషు కొదమ సింహాలు. ఇవన్నీ రైజ్ చేస్తారన్నమాట వాయిస్. ఎందుకు వచ్చారయ్యా, ఇది న్యాయం కాదు కదా అని ఖండిస్తారు, కానీ ప్రాక్టికల్ గా వచ్చి మాత్రం ఎవరు యుద్ధంలో సహాయం చేయరు. అది విషయం. ఓకే అండి, చాలా సంతోషం అండి అయ్యగారు. అయితే సోషల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి, అది అడగాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు క్రైస్తవులుగా మనము ఉక్రెయిన్కి సపోర్ట్ చేయాలా లేకపోతే రష్యాకి సపోర్ట్ చేయాలా అని ఒక ప్రశ్న ఉంది. అదే విధంగా 2 ప్రశ్నలు కలిపి అడిగేస్తున్నాను, ఎందుకంటే టైం కూడా అయిపోయింది కాబట్టి. అంటే ఇంకొకటి ప్రశ్న ఏంటంటే యుద్ధాలు యేసుప్రభు 2వ రాకడకు ఒక సూచన. అదే విధంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసినంత దాని యొక్క సారాంశం ఏంటంటే ఈ రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం జరగబోయేటువంటి బైబిల్లో ప్రస్తావించబడిన యెహెజ్కేలు 38వ అధ్యాయంలో ప్రస్తావించబడిన రష్యా ఇస్రాయేల్ యుద్ధానికి ఒక నాంది అని చెప్పుకోవచ్చు అని చెప్పి మనం అనుకున్నాం కదా. మరి ఇట్లాంటి నేపథ్యంలో అసలు క్రైస్తవులు యుద్ధాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలా వద్దా? ప్రభువా యుద్ధాలు ఆపని ప్రార్థన చేయాలా? యుద్ధాలను ఆపు అని ప్రార్థన చేయడం అంత తెలుగు తక్కువ పని ఇంకోటి లేదు. యుద్ధము యేసు ప్రభు 2వ రాకడ సూచన అయినప్పుడు 2వ రాకడ సూచనలో ఒకదాన్ని ఆపేయమని ప్రార్థన చేసినప్పుడు ఏకంగా అబద్ధక్రీస్తు రాకుండా ఆపమని కూడా ప్రార్థన చేయొచ్చు. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, సంఘాలు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తున్నారు. యుద్ధములు అనేవి 2వ రాకడ సూచనల్లో ఒకటి కదా. కనుక 2వ రాకడ సూచనల్లో ఒకటి యుద్ధాన్ని ఆపండి అని ఉపవాస ప్రార్థన చేస్తే రేపు భూకంపాలు రాకుండా, తెగుళ్ళు రాకుండా, అబద్ధ క్రీస్తే రాకుండా ఆపమని ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు. మరి రాకుండా ఆపుతాడా దేవుడు? అది 2వ రాకడ సూచనలుగా జరుగుతున్నది కనుక ఈ రాకడ సూచనలు ఆపు ప్రభువా అని అంటే రాకడను ఆపమన్నట్టే. కాబట్టి అది తెలుగు తక్కువ పని, లేఖనాలు ఎదగని వాళ్ళు చేసే పని. ఇవన్నీ జరగడం అవసరమే. ఇవన్నీ జరిగితేనే వెనక ప్రభు వస్తాడు. కానీ క్రైస్తవులమైన మనం చేయాల్సింది ఏంటంటే యుద్ధాలు, భూకంపాలు, తెగుళ్ళు అన్ని వస్తాయి. ఇందులో నీ ప్రేమలో, నీ రక్తములో కప్పబడిన వాళ్ళను ప్రత్యేకంగా సంరక్షించు తండ్రి అని మనం అడగాల. ఇటువంటిప్పుడే 91వ కీర్తన మనకు అవసరం అవుతుంది. నీ ప్రక్కన 1000 మంది కూలినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ వద్దకు రాదు. అంటే యుద్ధాలు జరుగుతుంటాయి, అటుపక్క ఇటుపక్క తెగుళ్ళు వచ్చి మనుషులు చచ్చిపోతుంటారు. దేవుని ఏర్పాట్లు ఉన్న వాళ్ళని దేవుడు కాపాడుతాడు. రక్షణ పొందిన వాళ్ళు యుద్ధంలో చచ్చిపోయిన నష్టం లేదు, పరదేశకి వెళ్తారు. అదేం పెద్ద నష్టం కాదు. విశ్వాసైన వాడు యుద్ధంలో చచ్చిపోయినా, తెగులతో చచ్చిపోయినా, ఇంకా ఏమొచ్చి చచ్చిపోయినా, రక్షణ పొంది చచ్చిపోయిన వాడు పరదేశకి వెళ్తాడుగా. కనుక మనం ఈ భౌతిక ప్రపంచంలో సూచనలను ఆపమని ప్రార్థన చేయడం కాదు, మన సువార్త చెప్పడంలో నిమగ్నం కావాలి. సాధ్యమైనంత ఎక్కువ మందిని రక్షణలోకి నడిపించడానికి ప్రయాసపడాలి. ఎక్కువ మందిని రక్షణలోకి తీసుకురావాలి. మనం రక్షణలోకి తెచ్చిన వాళ్ళు దేవుని చేత కాపాడబడవచ్చు, లేక తెగులుకో యుద్ధానికో చచ్చిపోవచ్చు. వాళ్ళు కాపాడబడినా చచ్చిపోయినా దేవుని దగ్గర ఉంటారు. రక్షణ పొందిన వాడు బ్రతుకున్నా చచ్చిపోయినా లాభం వాడికే. బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం అనేది అందరికీ వర్తిస్తుంది. రక్షణ పొందకుండా ఉంటే మాత్రం బ్రతికినా ప్రమాదమే, చచ్చిపోతే ఇంకా పెద్ద ప్రమాదం.
మనం సువార్త మీద దృష్టి పెట్టాలి కానీ ఈ భూకంపాలు ఆపండి, తెగుళ్ళు ఆపండి అని మనం ప్రార్థనలు, యుద్ధాలు ఆపండి అని ప్రార్థనలు చేయకూడదు. అది తెలివైన పని కాదు. ఇంకొకటి కూడా అనుకుంటున్నాం అయ్యారు, ఆయ్. యుద్ధాలు భూకంపాలు వస్తే వాళ్ళు చెప్పిన సిద్ధాంతం ఎక్కడ అబద్ధం అయిపోతుందనే కంగారు కూడా వాళ్ళ ఉంది అయ్యారు. ఏ కంగారుతో ప్రార్థన చేసినా సూచనలు అయితే దేవుడు ఆపడు కదా. అదే రెండో అప్పుడు బైబిల్ మార్చి రాసుకోవాల్సి వస్తుంది. శ్రమల బైబిల్ కాలానికి మార్చి రాయలేదు. ముందే సంఘం ఎత్తబడుతుందని బోధ చేస్తూ చాలా మందిని అనేక సంవత్సరాలు వాళ్ళు మభ్య పెట్టుకుంటూ వచ్చారు. మభ్య పెట్టుకుంటూ వచ్చి ఇవన్నీ నెరవేరితే యుగాంత గ్రంథం ఎక్కడ నిజమైపోతుందో, రంజితో ఫిర్ స్టాండ్ ఎక్కడ అది అనివార్యం కదా. ఎవరు ఆపలేరు. యుగాంతం గ్రంథమే రేపు లోకమంతా దాని నెరవేర్పును చూసి ఒప్పుకోవాల్సి వస్తుంది. ప్రవక్త ఒకడు మన మధ్య ఉండేను అని ఒప్పుకోవాల్సిన రోజు వస్తుంది. Amen. అదే ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్పుకున్నాం గారు, ఏంటంటే అంత్య దినాల్లో ఒక చేతిలో బైబిల్, ఇంకొక చేతిలో యుగాంతం గ్రంథం ఉంటే తప్ప నీకు ఎత్తబడడం గ్యారంటీ లేదు. యూ షుడ్ హోల్డ్ బోత్ బుక్స్. బైబిల్ గ్రంథములో చెప్పబడినటువంటి విషయాలన్నిటిని ఒక క్రమబద్ధీకరించారు మీరు ఆ గ్రంథంలో. అవును అవును. ఆ బైబిల్ యుగాంత గ్రంథం అనేది కొంత ఇచ్చట కొంత అచ్చట అన్న చెల్లా చెదురుగా రాయబడిన సంఘటనల్ని పరిశుద్ధాత్మ అవన్నీ దేవుడు పేర్చి చూపించాం. ఏ క్రమ వరుసలో జరుగుతున్నాయి. అవును అవును. ఇప్పుడు 1 నుండి 10 వరకు రాయమని మనకు పరీక్ష పెడితే 1 నుంచి 10 రాశాను కానీ ఇష్టమైన ఆటలు రాస్తే నాకు మార్కులు రావు కదా. రావు కదా. 1 తర్వాత 2, 2 తర్వాత 3 క్రమ వరుసలో రాస్తే నాకు మార్కులు ఇస్తారు. మార్కులు ఇస్తారు. సో అలాగా దైవ బోధకులకి యుగాంతం గ్రంథం ప్రకటన గ్రంథం అర్థం కాక వెనకది ముందు వెనకబెట్టి కలగాబులపం చేశారు ఈ బోధన. కాబట్టి ఈ గ్రంథము మక్కిగా నెరవేరే కాలము ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు 38వ అధ్యాయం ద్వారా మీరు చేసినటువంటి విషయాలు, అంటే ఈ గ్రంథము చదివినటువంటి క్రైస్తవులు లేకపోతే గ్రంథాన్ని నమ్మినటువంటి క్రైస్తవుల్లో ఒక స్టెబిలిటీ కనబడుతుంది. ముఖ్యంగా మాకు అంటే రక్షణ పొంది కూడా వాళ్ళలో ఈరోజు కలవరం ఉంది. ఈరోజు మాకెందుకు స్టెబిలిటీ ఉందంటే మీరు చెప్పినట్టుగా బేస్డ్ ఆన్ ఎజికియల్ చాప్టర్ 38 అమెరికా డిక్లైన్ అవుతుంది అన్నారు. అది డిక్లైన్ అవ్వడం మొదలైంది. అలాగే ఎజికియల్ 38 ప్రకారం రష్యా స్ట్రాంగ్ గానే ఉంటుంది, అప్పుడు అది అలయన్స్ చేయగలుగుతుంది. కాబట్టి ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మేధావులు ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియాలో అలాగే మన TV9లో తెలుగులో పెద్ద మేధావులు కూడా చెప్పారు ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్ లో రష్యా పతనం అవుతుందని కూడా కొంతమంది చెప్పారు. ఎందుకంటే నాటో తర్వాత EU అన్ని అమెరికాకు వ్యతిరేకంగా ఓట్లు వేసినాయి కాబట్టి ఏదో పెద్ద యుద్ధం జరగబోతుంది, అందరు కలిసి రష్యాను కొడతారని. కానీ ఎహెజ్కేలు 38వ అధ్యాయం ద్వారా యుగాంతం గ్రంథం ద్వారా అసలు మేము దాన్ని నమ్మడం లేదు. రష్యా విల్ బి సేఫ్ అండ్ విల్ బి మోర్ పవర్ఫుల్ దాన్ బిఫోర్. అప్పుడే ఇట్ కుడ్ హ్యావ్ అలియన్స్ విత్ లాట్ ఆఫ్ కంట్రీ. అది పిలిపివ్వగానే ఇంతమంది యునైట్ అవ్వాలంటే అది ప్రాబల్యం కలిగి ఉండాలి ఆ సమయం కల్లా. ఆ స్థితిలో రష్యా ఉంటుందనేది యుగాంతం గ్రంథము ద్వారా చెప్పబడిన విషయాలు ఎవరైతే నమ్మి గ్రహిస్తారో వాళ్ళు చాలా స్టేబుల్ గా ఉంటారు, స్టడీగా ఉంటారు, విశ్వాసంలో బలంగా ఉంటారు అనేది నేను చెప్పడం జరిగింది. అయ్యారు చాలా చాలా సంతోషం అండి అయ్యగారు. మరి ఇదివరకే మీరు రాసినటువంటి గ్రంథాలు ఈజ్ గాడ్ ఏ ట్రినిటీ అనేటువంటి బుక్ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది. మరి అదేవిధంగా డిడ్ గాడ్ క్రియేట్ సాటర్న్ అనేటువంటి బుక్ కూడా ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది. అమెజాన్లో ఆ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఆసక్తి పరులు ఆ గ్రంథాలు చదవండి, మీరు ఆర్డర్ చేయండి. తెలుగులో కావాలంటే మా ఆఫీస్కి మీరు సంప్రదించండి. యుగాంతం అన్నటువంటి గ్రంథం కూడా మరి తెలుగులో అవైలబుల్గా ఉంది, మా ఆఫీస్ని సంప్రదించండి. అమెజాన్లో కూడా కిండల్ వెర్షన్స్లో కూడా మీకు ఈ బుక్ అవైలబుల్గా ఉంది. అయ్యగారు అయితే మరి ఇంత మరి వాల్యుబుల్ బుక్ మరి తొందరలో ఇంగ్లీష్లో రావాలని మేము ఆశిస్తున్నాము. మీ నెక్స్ట్ బుక్ ఇదే అని మేము అనుకోవచ్చు అంటారా? ఇంగ్లీష్లో వచ్చేటువంటి 100%, 200% అనుకోవచ్చు. ఆల్రెడీ వర్క్ బిగన్ బాబు. యుగాంతం ఇంగ్లీష్ లోకి రాసే వర్క్ మొదలైంది. అది ఇంకో 1 month లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఓకే, ఏప్రిల్లో అంటే ఐ థింక్
I want to మీ publish the birthday- English version of Yugantam in the month of April. Already బుక్ రావడం మొదలైంది. 4వ అధ్యాయం దాకా రాశాను. ప్రకటన 4వ అధ్యాయం దాకా వచ్చాను. రిమైనింగ్ చాలా విల్ టేక్ ఓన్లీ 15-20 days. ఐఎమ్ ఆల్రెడీ చాలా ఆన్ ద జాబ్. సంతోషం. Yeah, Okay, చాలా సంతోషం. that is the need of the our Iyer in the world. ఎస్ ఎందుకంటే ఇప్పుడు నాకు 2 సర్జరీలు అయినాయి. డాక్టర్ నుండి ఎక్కడ కదలకుండా ఇంట్లో ఉండమంటే దానికి అర్థం నాకు ఎట్లా అర్థమైందంటే యుగాంతం ఇంగ్లీష్ లో రాయమని అర్థమైంది. సో వర్క్ మొదలు పెట్టాను. చాలా ఫస్ట్ సంతోషం. 4 చాప్టర్స్ అయిపోయినాయి. రిమైనింగ్ ఇంకా ఒక 18 చాప్టర్స్ మాత్రమే, అవి మనం రాసేస్తాము. ఐ థింక్ మాక్సిమం ఏప్రిల్ 1st వీక్ కల్లా అయిపోతుంది గ్రంథం. ఓకే అండి, చాలా సంతోషం అయ్య గారు. అందరూ ప్రార్థన చేయండి దాని కొరకు. దుష్టుడు చాలా పోరాడుతున్నాడు. ఆ గ్రంథం ఇంగ్లీష్ లో రావడము, యుగాంతం ఇంగ్లీష్ లో రావడం సైతానికి ససేమరా ఇష్టం లేదు. అడుగడుగున యుద్ధం జరుగుతా ఉంది. సైతాన్ని ఓడిపోతున్నాడు. అయినా మరి ఇప్పుడు ఎప్పటికప్పుడు నాకు బలం ఇచ్చి జయం ఇచ్చి రాయిస్తా ఉన్నాడు. ఈ మధ్య ఒక 1 వీక్ మళ్ళీ గ్యాప్ వచ్చింది, ఏదో ఒక ఆటంకం. బట్ స్టిల్ ఎప్పటికీ జయం మనదే, ఓటమి సైతానిదే. దేవుని స్తోత్రం. ఓకే అండి, చాలా Thank you, సంతోషం అండి. మరి ఎంతో బిజీగా ఉండి మరి కొంత ఆరోగ్యం కూడా బాగోలేని పరిస్థితుల్లో కూడా అయ్యగారు అడిగినప్పుడు లైవ్ లోకి రావడం, సమాధానాలు ఇవ్వడం చాలా సంతోషించదగినటువంటి విషయం. మరి తొందరలోనే యుగాంతం బుక్ ఇంగ్లీష్ లో కూడా ఏప్రిల్ మాసంలో రిలీజ్ కావాలని చెప్పి మనందరం ప్రార్థన చేద్దాం. అయ్యగారి దేవుడు శక్తి, అభిషేకము, బలం ఇవ్వాలని మనం అందరం ప్రార్థన చేద్దాము. మరి అంత్యకాల సంభవాల నెరవేర్పుకు మూలమైనటువంటి యుద్ధము ఏది అన్నటువంటి అంశంతో ఈరోజు మీ చర్చలోనికి రావడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ల యుద్ధం అయితే ఈ అంత్యకాల సంభవాల నెరవేర్పుకు మూలమైన యుద్ధం కాదు. అది ఇజ్రాయెల్ దేశం మీదకి రష్యా దండెత్తినప్పుడు అది అంత్యకాల సంభవాల నెరవేర్పుకు మూలమైనటువంటి యుద్ధము అని చెప్పి మరి వక్తలందరూ కూడా లేఖనాలతో కూడా నిరూపించడం జరిగింది. మరి తమ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను మాకు తెలియజేసినటువంటి దైవ సేవకులు, మరి మా నాయకులు రంజిత్ ఉఫ్రే గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అమెరికా నుండి మనతో లైవ్ లో జాయిన్ అయినటువంటి జోనథన్ నాయక్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆస్ట్రేలియా నుండి మనతో జాయిన్ అయినటువంటి లైవ్ లో జాయిన్ అయినటువంటి సిస్టర్ ప్రశాంత్ కాల్విన్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరొకసారి మీకు చెప్తున్నాము, యూట్యూబ్ ఓఫిర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ మీరు వెంటనే అందుకొని మమ్మల్ని ఫాలో కావచ్చు. మరి బుక్స్, మరి ప్రత్యేకంగా బుక్స్ అమెజాన్ లో మా ఆఫీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మొన్నటి వరకు యుగాంతం బుక్ అవైలబుల్ గా లేదు, ఇప్పుడు యుగాంతం బుక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కనుక ఆసక్తి పరులు మరి మా ఆఫీస్ ని సంప్రదించండి, లేదా అమెజాన్ లో ఈ యొక్క బుక్స్ మీరు ఆర్డర్ చేసుకొని ఈ యొక్క గ్రంథాలు చదవడం ద్వారా ఆత్మీయంగా మేలు పొందండి. యేసయ్య రెండవ రాకడకు సిద్ధపడమని మనం చేస్తున్నాం. మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మరొకసారి మనం కలుద్దాం. అంతవరకు కూడా మా యూట్యూబ్ ఓఫిర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, వీక్షకులకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ చర్చా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు. థ్యాంక్ యూ అయ్యగారు, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.